అమ్మ ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటన్నాను, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ మనం ప్రిపేర్ చేసే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్ మనం ప్రిపేర్ చేసేదాన్ని ఏమంటామండి, ఫైనల్ అకౌంట్స్ అంటాం. పేర్లోనే ఉందండి ఫైనల్ అకౌంట్స్. ఇంకా దీని తర్వాత ఇంకేమైనా ఉంటుందా, ఏం లేదు. మనకి అకౌంటింగ్ ప్రాసెస్ ఐడియా ఉంది కదండి. ఫస్ట్ ఏమిటి, జర్నల్, నెక్స్ట్ లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, లాస్ట్లో ఏంటమ్మా ఫైనల్ అకౌంట్స్ అనమాట. ఈ ఫైనల్ అకౌంట్స్ అనేది మనకు మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంటాయండి, మొత్తం మనకి 2 పార్ట్స్గా డివిజన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ ఏమిటి, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సెకండ్ పార్ట్ ఏమిటి, బ్యాలెన్స్ షీట్ అనమాట. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనం ఎందుకు ప్రిపేర్ చేస్తామండి, మన బిజినెస్ ఫర్మ్ పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. బ్యాలెన్స్ షీట్ ఏం తెలుస్తుంది మనకి, మన బిజినెస్ ఫర్మ్ యొక్క పొజిషన్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా. అయితే మనం ప్రీవియస్గా నేర్చుకున్నట్టు అకౌంట్స్ మొత్తం మనకి ఎన్ని టైప్స్ ఉంటాయండి, 3 టైప్స్ ఉంటాయి. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్స్ అనమాట. అయితే మనకి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నామినల్ అకౌంట్స్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. అలాగే బ్యాలెన్స్ షీట్లో పర్సనల్ అండ్ రియల్ అకౌంట్ బ్యాలెన్సెస్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 1 చూడండమ్మా. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ మిస్టర్ పవన్ ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st December 2014 అంటున్నారు. మనకి ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఇచ్చారండి. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా లెడ్జర్ అకౌంట్స్ బ్యాలెన్సెస్ అంట. ఇవన్నీ ఏమిటమ్మా, లెడ్జర్ అకౌంట్స్ బ్యాలెన్సెస్ అనమాట. ఈ లెడ్జర్ అకౌంట్స్ బ్యాలెన్సెస్ లో మనకి ఏదైతే ఉందో దాంట్లో మనకి ఇక్కడ డెబిట్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, అలాగే క్రెడిట్ బ్యాలెన్సెస్ ఉన్నాయి అనమాట. ఈ డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ లో ఈ డెబిట్ బ్యాలెన్సెస్ లో మనకి ఏదైతే నామినల్ అకౌంట్స్ ఉంటాయో, నామినల్ అకౌంట్స్ అంటే నామినల్ అకౌంట్స్ లో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనమాట. కాబట్టి నామినల్ అకౌంట్ రిలేటెడ్ గా ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ఇవన్నీ మనం ట్రేడింగ్ అకౌంట్ రిలేటెడ్ అయితే ట్రేడింగ్ అకౌంట్ లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రిలేటెడ్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మరి ట్రేడింగ్ అకౌంట్లో ఏం రాస్తారండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. అంటే మనం ఏదైతే ట్రేడింగ్ అంటే గూడ్స్, ట్రేడింగ్ అంటే ఏమిటి, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అనమాట. ఓకేనా. అయితే మనం గూడ్స్ పర్చేస్ చేయడానికి మనం ఏదైతే ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అయ్యామో గూడ్స్ ని సేల్ చేయడానికి అంటే సేలబుల్ కండిషన్ లోకి తీసుకురావడానికి మనం ఏదైతే ఎక్స్పెన్సెస్ అనేది ఇన్కర్ అయ్యామో అవన్నీ కూడా మనం ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మరి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏంటండి, మన ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కి సంబంధించి, అలాగే మనకి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ అన్ని మనం ఎక్కడ రికార్డ్ చేస్తామండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అందుకని ట్రేడింగ్ అకౌంట్ లో రికార్డ్ చేసేదాన్ని మనం ఏమంటాం, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రికార్డ్ చేసేదాన్ని ఏమంటామండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఓకేనా. కాబట్టి ఫైనల్ గా మనకి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నేచర్ ఏమిటి, నామినల్ అకౌంట్ నేచర్ అనమాట. కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనమాట. ఓకేనా. ఫస్ట్ మనం ఫైనల్ అకౌంట్స్ చేసేటప్పుడు ఎవరైనా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ట్రయల్ బ్యాలెన్స్ అనేది టోటల్స్ కరెక్ట్ గా ఉన్నాయి లేదని చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ వన్ అన్న మనకి ఒకసారి క్రెడిట్ సైడ్ చూద్దామండి. 44,000 ప్లస్ 2,800 ప్లస్ 3,200 ప్లస్ 1 lakh ప్లస్ 10,000 ఎంత నాన్న, 1,60,000 అనమాట. ఓకే, సరిపోయిందమ్మా క్రెడిట్ సైడ్. ఇప్పుడు డెబిట్ సైడ్ వచ్చేసరికి 9,000 ప్లస్ 15,000 ప్లస్ 4,000 ప్లస్ 1,000 ప్లస్ 7,500 ప్లస్ 4,200 ప్లస్ 5,900 ప్లస్ 6,000 ప్లస్ 12,300 ప్లస్ 2,000 ప్లస్ 300 ప్లస్ 1,700 ప్లస్ 30,000 15,000 ప్లస్ 2,600 1,400 ప్లస్ 1,500 40,000 ప్లస్ 600. డెబిట్ సైడ్ కూడా టోటల్ ఎంత ఉందమ్మా, 1,60,000. ఇప్పుడు బోత్ సైడ్స్ మనకి టోటల్స్ అనేది టాలీ అయిపోయిందమ్మా. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ప్రాబ్లం చేద్దాం. మనం ప్రాబ్లం స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి ఇచ్చినటువంటి ట్రయల్ బ్యాలెన్స్ లో మనకి ఏది ట్రేడింగ్ అకౌంట్ లో రికార్డ్ చేస్తాము, ఏది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రికార్డ్ చేస్తాము, ఏది బ్యాలెన్స్ షీట్ లో రికార్డ్ చేస్తామో ముందు మనం ఐడెంటిఫై చేద్దాం నాన్న. ఓకేనా. ఇప్పుడు మనకి ఇచ్చిన ట్రయల్ బ్యాలెన్స్ లో ఫస్ట్ ఏమి ఇచ్చారండి, ఓపెనింగ్ స్టాక్ ఇచ్చారు. ఓకేనా. ఈ ఓపెనింగ్ స్టాక్ అనేది మనం అసలు ఎక్కడ రికార్డ్ చేస్తామండి అంటే ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాస్తాం. కాబట్టి దానికి చక్కగా టీడీ అని రాసుకుందాం, ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. అలాగే పర్చేస్ అనేది మనం ఎక్కడ రికార్డ్ చేస్తామండి, ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాస్తాం. కాబట్టి టీడీ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. డ్రాయింగ్స్ అంటే ఏంటంటే ప్రొపరైటర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ అనమాట. కాబట్టి దీన్ని ఎక్కడ రికార్డ్ చేస్తామండి, బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ సైడ్ డిడక్ట్ ఫ్రమ్ క్యాపిటల్ అనమాట. ఓకేనా. క్యారేజ్ ఇన్వర్డ్స్ అమ్మ, క్యారేజ్ ఇన్వర్డ్స్ అన్న
క్యారేజ్ ఆన్ పర్చేస్ అన్న ఒకటేనండి. అంటే మనం గూడ్స్ని పర్చేస్ చేసినప్పుడు దాన్ని మన బిజినెస్ ప్రెమిసెస్కి తీసుకురావడానికి మనం ఇన్కర్ అయినటువంటి ట్రాన్స్పోర్ట్ ఏమంటామండి, క్యారేజ్ అంటాం అనమాట. కాబట్టి ఈ క్యారేజ్ అనేది ఎక్కడ రాస్తామండి, ఇది గూడ్స్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ రాస్తాం. అలాగే నెక్స్ట్ శాలరీస్ అంటే మనం ఆఫీస్ స్టాఫ్కి ఇచ్చేటటువంటి శాలరీస్ అనమాట. అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్కి ఇచ్చేటటువంటి అమౌంట్. మరి దీన్ని ఎక్కడ రికార్డ్ చేస్తామండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. అలాగే వేజెస్ ఎక్కడ రికార్డ్ చేస్తామండి, ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. రెంట్ ఎక్కడ రికార్డ్ చేస్తామండి, రెంట్ అంటే మనకి గోడౌన్ రెంట్ పే చేయొచ్చు, ఆఫీస్ రెంట్ పే చేయొచ్చు. వాడు ఇక్కడ ఏ రెంట్ పే చేస్తున్నాడు అనేది క్లియర్గా మెన్షన్ చేయనప్పుడు మనం ఆ రెంట్ని ఎక్కడ రికార్డ్ చేస్తామండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. అలాగే బిల్స్ రిసీవబుల్ అంటే ఇది మనకి అసెట్ అమ్మ, బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రికార్డ్ చేస్తాం. అలాగే ఫర్నిచర్ అంటే అది మనకి అసెట్, బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రికార్డ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ అంటే అది మనకి ఎక్స్పెన్స్ నాన్న. యాక్చువల్గా ఇన్సూరెన్స్ అంటే మనకి గూడ్స్ తీసుకురావడానికి ఏమైనా ట్రాన్సిట్ ఇన్సూరెన్సా, లేకపోతే మన గోడౌన్లో ఉన్నటువంటి స్టాక్కి మనం ఇన్సూరెన్స్ తీసుకున్నామా, లేకపోతే అసెట్స్కి ఏమైనా ఇన్సూరెన్స్ తీసుకున్నామా, అది మనకి స్పెసిఫిక్గా తెలియదండి. ఇన్సూరెన్స్ అనేది చెప్పాడు వాడు, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసాం. ఇక్కడ ఇన్సూరెన్స్ అంటే ఏమిటమ్మా, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయడం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి. కాబట్టి అది ఏమవుతుందండి, ఎక్స్పెన్స్ అవుతుందన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ అనమాట. నెక్స్ట్ జిరాక్స్ అంటే జస్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అండి. అంటే ఏదో పేపర్స్ మన బిజినెస్ రిలేటెడ్ పేపర్స్ ఏదైతే ఉంటాయో దాన్ని మనం తీసుకున్నందుకు గాను ఇచ్చినటువంటివి అనమాట. కాబట్టి దీన్ని ఎక్కడ రాస్తామండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ మనకి జనరల్గా ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ దగ్గర అంబిగ్యూటీ ఉంటుందండి, ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అనేది అసలు ఎక్కడ రికార్డ్ చేయాలి, ఇక్కడ ట్రేడ్ అనే వర్డ్ ఉంది కదండి, ట్రేడింగ్ అకౌంట్ ట్రేడ్ ఈ 2 వర్డ్స్ మ్యాచ్ అవుతూ ఉన్నాయి కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ రాయాలి, ట్రేడింగ్ అకౌంట్లో రాయాలంటే కాదు నాన్న, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాయాలి. ఎప్పుడు ట్రేడ్ ఎక్స్పెన్సెస్ మనం ట్రేడింగ్ అకౌంట్లో రాస్తామండి, మనకి క్వశ్చన్లో కనుక ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్ రెండు కనుక క్వశ్చన్లో ఇచ్చినట్టయితే ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఏమో ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేస్తాము, జనరల్ ఎక్స్పెన్సెస్ ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇది ఎక్కడ జనరల్ ఎక్స్పెన్సెస్ మనకి ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికమ్మ మిషనరీ అంటే ఏంటన్నా, బ్యాలెన్స్ షీట్ అసెట్, మనకి అది బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత ట్రేడ్ మార్క్స్ అంటే అది మనకి ఇంటాంజిబుల్ అసెట్ అండి, బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అనేది మనం ఎక్కడ రికార్డ్ చేస్తామండి, అది మనకి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కింద వస్తుందండి. కాబట్టి దాన్ని ఎక్కడ రికార్డ్ చేస్తాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇంపోర్ట్ డ్యూటీస్ అంటున్నాడు. ఇంపోర్ట్ డ్యూటీస్ అంటే ఏంటంటే గూడ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకునేందుకు పే చేసినటువంటి ఎక్స్పెన్సెస్ అనమాట. కాబట్టి అది ఎక్కడ రికార్డ్ చేస్తామండి, ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. ఓకేనా. అదే మనకి అసెట్ రిలేటెడ్గా ఏమైనా ఉంటే మాత్రం ఆ అసెట్ ప్రైస్కి మాత్రమే యాడ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనకి స్పెసిఫిక్గా కూడా ఏం చెప్పలేదు కాబట్టి ఇది గూడ్స్ రిలేటెడ్ అనుకోని మనం ఎక్కడ రికార్డ్ చేస్తాము, ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్. కోల్ వాటర్ ఛార్జెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ నాన్న, ఎక్స్పెన్సెస్ నాన్నది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత డెటార్స్ అంటే మనం ఎక్కడ రికార్డ్ చేస్తామండి, అసెట్ అండి నేచర్, బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ రాయడం జరుగుతుంది. అలాగే బ్యాడ్ డెట్స్ అంటే ఏంటంటే ఇర్రికవర్ అమౌంట్ ఫ్రమ్ ది డెటార్స్ అనమాట. కస్టమర్స్ దగ్గర నుంచి మనకి ఇర్రికవరబుల్ అమౌంట్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం బ్యాడ్ డెట్స్ అంటామండి. ఇది మనకి లాస్ అవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ అమ్మ. తర్వాత సేల్స్ వచ్చేసరికి అది మనకి ఇన్కమ్ అండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ రాస్తామండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయడం జరుగుతుంది. అలాగే సారీ అమ్మా, యాక్చువల్లీ స్మాల్ మిస్టేక్. ఓకే. తర్వాత సేల్స్ ఎక్కడ రికార్డ్ చేస్తామండి, ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ అనమాట. తర్వాత ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ రికార్డ్ చేస్తామండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్. ఇంట్రెస్ట్ అంటే అది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ నాన్న, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాము. కమిషన్ అంటే ఏంటమ్మా, కమిషన్ రిసీవ్డ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్. అలాగే క్యాపిటల్ ఎక్కడ రికార్డ్ చేస్తాం నాన్న, లైబిలిటీ, బ్యాలెన్స్ షీట్ లైబిలిటీస్ సైడ్. క్రెడిటార్స్ ఎక్కడ రికార్డ్ చేస్తారండి, బ్యాలెన్స్ షీట్ లైబిలిటీస్ అనమాట. ఓకేనా. సప్లయర్స్కి మనం పే చేయవలసినటువంటి మనీ అనమాట. ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ మనకి ఏమి ఇచ్చారండి, క్లోజింగ్ స్టాక్ 7,500 అన్నారు. అసలు క్లోజింగ్ స్టాక్ అంటే అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి, అన్రికార్డెడ్ ఐటమ్స్ అనమాట. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ దీన్ని మనం రికార్డ్ చేయాలి. ఎప్పుడైనా రికార్డ్ చేయడం అంటే అకౌంటెన్సీలో ఎన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్న, ప్రతి ట్రాన్సాక్షన్కి 2 ఆస్పెక్ట్సేగా. ఇది కూడా క్లోజింగ్ స్టాక్ అనమాట. ఎన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, దీనికి 2 ఆస్పెక్ట్స్ అనమాట. కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడ రికార్డ్ చేయాలండి, ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్, బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. తర్వాత డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అంటున్నాడు. అంటే మిషనరీ మీద డిప్రిసియేషన్ అడ్జస్ట్మెంట్లో ఇచ్చారు అంటే దాని అర్థం ఏమిటంటే
పైన ఉన్నటువంటి మిషనరీ బ్యాలెన్స్ ఏదైతే మనకి ఇచ్చారో 30,000 బ్యాలెన్స్ ఇచ్చారో అందులో డిప్రిసియేషన్ డిడక్ట్ చేయలేదు అని అర్థం నాన్న. ఎందుకంటే జనరల్గా ఒక 1 year అయిపోయిన తర్వాత అసెట్ యూస్ చేసినా యూస్ చేయకపోయినా మనకి అసెట్ వాల్యూ ఏమైపోతుందండి, డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి డిప్రిసియేషన్ 125 అడ్జస్ట్మెంట్లు ఇచ్చారంటే మీనింగ్ ఏమిటమ్మా, పైన ఇచ్చినటువంటి మిషనరీ వాల్యూ 30,000లో ఇంకా ఈ అమౌంట్ని డిడక్ట్ చేయలేదు అని అర్థం నాన్న. ఇప్పుడు మనం డిడక్ట్ చేయాలి. ఓకేనా, మరి దీన్ని ఎక్కడెక్కడ రాస్తారండి, ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్, రెండోసారి బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ డిడక్ట్ ఫ్రమ్ మిషనరీ అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనకి అడ్జస్ట్మెంట్ అనేది మనకి ఇచ్చారో అక్కడ చక్కగా మనం ఏ అని రాసుకోవాలండి. దానివల్ల ఏమవుతుందంటే మనం రాసేటప్పుడు మనం మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మిషనరీకి అడ్జస్ట్మెంట్ ఉంది అని గుర్తు అనమాట మనకి. తర్వాత నాన్న కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటున్నాడు. కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే యాక్చువల్లీ ఇక్కడ కమిషన్ 3,200 రూపీస్ ఉందన్నమ్మా, దీనికి అడ్జస్ట్మెంట్ ఉందన్నమాట. ఏంటంటే ఆ అడ్జస్ట్మెంట్ అంటే రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనమాట. బాబు మాకు మొత్తం కమిషన్ రిసీవ్డ్ 3,200 ఉంది, అందులో 1,200 రూపీస్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే నెక్స్ట్ ఇయర్ రావాల్సినటువంటి కమిషన్ ఇప్పుడే మేము కలెక్ట్ చేసుకున్నామండి. మరి ఇప్పుడు ఇది కరెంట్ ఇయర్ కమిషన్ కాదండి, ఇందులో మేము అడ్జస్ట్ చేయలేదు అంటే ఈ కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ మైనస్ చేయకముందు ఉన్నటువంటి అమౌంట్ ఎంత, 3,200 అనమాట. కాబట్టి అసలు దీన్ని ఎక్కడెక్కడ రికార్డ్ చేస్తారండి, దీన్ని ఎక్కడెక్కడ రికార్డ్ చేస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ డిడక్ట్ ఫ్రమ్ కమిషన్, సెకండ్ టైం ఎక్కడ రాస్తారు నాన్న, బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ సైడ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి చక్కగా ఏ అని రాసుకోవాలండి. ఇంట్రెస్ట్ రిసీవబుల్ 1,500 రూపీస్ అంటున్నాడు. రిసీవబుల్ అంటే మనకి రావాలి, దీన్ని ఎక్కడ రాయాలండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఇంట్రెస్ట్కి యాడ్ చేయాలి. రెండోసారి ఎక్కడ రికార్డ్ చేస్తాం నాన్న, బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఓకేనా, కాబట్టి దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి చక్కగా మనం దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది అని రాసుకోవాలి నాన్న. అడ్జస్ట్మెంట్ ఉందని రాసుకుంటే మనకి ఏంటంటే మనం స్కిప్ చేయకుండా ఉంటాం, మళ్ళీ లాస్ట్లో చెక్ చేసుకోకుండా ముందే మనం అయిపోతుంది అనమాట. తర్వాత రిసీవబుల్ అంటే మనకి రావాలి, అంటే ఇంట్రెస్ట్ రిసీవబుల్ అంటే మీనింగ్ ఏమిటమ్మా, ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బట్ నాట్ రిసీవ్డ్ అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్కి ఏం చేయాలి, ఒకసారి యాడ్ చేయాలి. సెకండ్ టైం ఎక్కడ రాస్తాం నాన్న, బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ బ్యాడ్ డేట్స్ అన్నారు. ఆల్రెడీ మనకి బ్యాడ్ డేట్స్ ఇచ్చారండి 600 రూపీస్. ఓకేనా, ఇక్కడ డేటార్స్ 40,000 ఇచ్చారు. బ్యాడ్ డేట్స్ ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చారంటే మీనింగ్ ఏమిటి, ఈ బ్యాడ్ డేట్స్ ఏదైతే ఉందో ఈ రికవరబుల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మేము డేటార్స్ నుంచి మైనస్ చేసేసాము, డిడక్ట్ చేసేసాము అని అర్థం. మరి అడ్జస్ట్మెంట్లో ఇచ్చారంటే దాని మీనింగ్ ఏమిటి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి 400 రూపీస్ ఏదైతే ఫర్దర్ బ్యాడ్ డేట్స్ ఉన్నాయో దాన్ని మేము ఇంకా డేటార్స్ నుంచి అడ్జస్ట్ చేయలేదు, ఇప్పుడు మనం అడ్జస్ట్ చేయాలన్నమాట. ఓకేనా, కాబట్టి దీనికి మనం ఏం రాస్తామండి, ఓకేనా, అంటే ఇప్పుడు మనకి ఏంటన్నా డేటార్స్కి ఏముంది, మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్కడెక్కడ రాస్తారండి, ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ డిడక్ట్ ఫ్రమ్ డేటార్స్ అనమాట. తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటున్నాడు. మా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇన్సూరెన్స్ 2,000 అన్నారు. ఈ 2,000 రూపీస్ ఇన్సూరెన్స్లో ప్రీపెయిడ్ అంటే ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఇప్పుడే మేము పే చేసామండి. ఓకేనా, దాన్ని ఏమంటారంటే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటారు. మరి దీన్ని ఏం చేస్తామండి, ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ డిడక్ట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్, సెకండ్ టైం ఎక్కడ రాస్తారండి, బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ అనమాట. ఓకేనా, ఇన్సూరెన్స్ కూడా మనకి ఏముంది నాన్న, ఇన్సూరెన్స్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఉందన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే మనం ఇలా రాసుకుంటామో మనకి ఈజీగా ఉంటుందండి, మిస్టేక్ చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. అన్ని చక్కగా టోటల్ ఫస్ట్ ఏం చేయాలని ఫైనల్ అకౌంట్స్ చేసేటప్పుడు ఫస్ట్ టోటల్ చేసుకోవాలి ట్రయల్ బ్యాలెన్స్ని, తర్వాత ఏది ఎక్కడ వస్తుందో చక్కగా రికార్డ్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్స్ కనుక ఏదైనా ఉన్నట్టయితే ఆ అడ్జస్ట్మెంట్స్కి చక్కగా ఏ అనే లెటర్ మెన్షన్ చేసుకోవాలి, చేస్తే దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది, ఇంకా అన్రికార్డెడ్ ఉంది దీనికి సంబంధించి, దీనికి రిలేటెడ్గా అన్రికార్డెడ్ ఐటమ్ ఉంది అనేది మనం చూసుకోవడానికి కుదురుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామా, సొల్యూషన్ ఒకసారి చూడండి అన్న. ఫస్ట్ మనకి ఏంటమ్మా, ఫస్ట్ ఎప్పుడు కూడా ఫస్ట్ లైన్లో ట్రేడింగ్ అకౌంట్ ముందు ప్రిపేర్ చేద్దాం నాన్న. క్వశ్చన్ నెంబర్ 1 నాన్న, చక్కగా క్వశ్చన్ నెంబర్ 1 అని రాసుకోండి. ఓకేనా, ఫస్ట్ లైన్లో నాన్న ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎవరి బుక్స్ నాన్న, మనకి మిస్టర్ పవన్, చక్కగా మిస్టర్ పవన్. నెక్స్ట్ లైన్ నాన్న ట్రేడింగ్ కామా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్
అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ ఇప్పుడు నాన్న 31st December 2014. ఓకేనా, చక్కగా ముందు ఫార్మాట్ ఓపెన్ చేసుకోండి. మొత్తం 2 పార్ట్స్గా డివిజన్ చేయాలి దీన్ని. ఓకేనా, పర్టిక్యులర్స్ ఓపెన్ చేస్తే ఇంకోటి కూడా ఓపెన్ చేసినా బాగానే ఉంటుంది నాన్న. ఇన్నర్ కాలం అంటారు దీన్ని. పర్టిక్యులర్స్ అమౌంట్ రూపీస్. ఎందుకండి ఇన్ని కాలమ్స్ ఓపెన్ చేయాలి అంటే మనకి ఏదైనా క్యాలిక్యులేషన్స్ కనుక ఏమైనా ఉంటే నీట్గా ఉంటుంది నాన్న, అందుకని అనమాట. ఓకేనా, ఫస్ట్ మనం ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ హెడ్డింగ్ అర్థమైంది నాన్న. ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ పవన్ అని పెట్టాము. నెక్స్ట్ ట్రేడింగ్ కామా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st December 2014 అంటున్నాం. ఓకేనా, ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్లో ఏం రికార్డ్ చేస్తున్నామండి? ఓపెనింగ్ స్టాక్ అనమాట. టు ఓపెనింగ్ స్టాక్. అమ్మ దీనికి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందా నాన్న? ఏం లేదనమాట. ఎంత నాన్న? 9,000. అదేంటండి ఇక్కడ రెండు ఉన్నాయి, ఇది డెబిట్ ఇది క్రెడిట్ కాదు నాన్న. ఇది ఇన్నర్ అమౌంట్ కాలం, ఇది అవుటర్ అమౌంట్ కాలం అనమాట. క్యాలిక్యులేషన్ కోసం దీన్ని ఉంచుకుందాం. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ కంప్లీటెడ్ నాన్న. నెక్స్ట్ పర్చేజెస్. టు పర్చేజెస్. అమ్మ ఎప్పుడైనా సరే మనం పర్చేస్ రికార్డ్ చేసేటప్పుడు పర్చేజ్ రిటర్న్స్ మనకి ఏమైనా ఇచ్చారని చెక్ చేసుకోవాలి. పర్చేజ్ రిటర్న్స్ అంటే మనకి ఎక్కడ రికార్డ్ చేస్తే ఎక్కడ ఇస్తారు నాన్న? క్రెడిట్ సైడ్ ఇస్తారనమాట. ఇచ్చారా? లేదు. కాబట్టి పర్చేస్ ఎంత నాన్న? 15,000. ఓకే నాన్న. నెక్స్ట్ అమ్మ పర్చేస్ తర్వాత నాన్న నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే వేజెస్ లేకపోతే క్యారేజ్. ఏదైనా రికార్డ్ చేసుకోవచ్చు నాన్న. మనకు ఆర్డర్ ఏం లేదు, ఇక్కడ ప్రయారిటీ ఏం లేదు, చక్కగా రాసుకోవచ్చు. 2 క్యారేజ్ ఇన్వర్డ్స్. ఎంత నాన్న క్యారేజ్ ఇన్వర్డ్స్? 1,000 రూపీస్. తర్వాత శాలరీస్. తర్వాత ఏంటమ్మా? ట్రేడింగ్ అకౌంట్ ఐటము వేజెస్ అనమాట. 2 వేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో వచ్చేది ముందు రికార్డ్ చేసేద్దాం నాన్న. అడ్జస్ట్మెంట్ అని ఉందా? ఏం లేదు. 4,200. ఓకే నాన్న. తర్వాత ఇంకేమున్నాయమ్మా? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ ఇదిగోండి ఇంపోర్ట్ డ్యూటీస్ అనమాట. 2 ఇంపోర్ట్ డ్యూటీస్. ఎంతమ్మా ఇంపోర్ట్ డ్యూటీస్? 1,400. ఓకేనా, 1,400. ఇంకేమైనా ఉన్నాయి నాన్న? తర్వాత ఇదిగోండి కోల్. 2 కోల్ వాటర్ చార్జెస్. ఎంతమ్మా కోల్ వాటర్ చార్జెస్? 1,500. ఓకేనా. నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ కంప్లీటెడ్ నాన్న. ఓకేనా. ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఏంటన్నా? స్టార్ట్స్ విత్ సేల్స్ అనమాట. బై సేల్స్. ఎంతమ్మా సేల్స్ అమౌంట్? 44,000. సేల్స్ రిటర్న్స్ ఏమైనా ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోవాలన్నా. లేదు కదా నాన్న. కట అవుటర్ కాలంలో 44,000. తర్వాత అమ్మా నెక్స్ట్ ఏమొస్తుందని ఇంకా ట్రేడింగ్ అకౌంట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అనమాట. బై క్లోజింగ్ స్టాక్. ఓకేనా. ఎప్పుడైతే 1 టైం రాసేసామో టిక్ పెట్టేసుకోండి. ఇక్కడ 7,500. 2 టైమ్స్ రాస్తే 2 టిక్స్ అనమాట. ఓకేనా. కంప్లీటెడ్, ఆల్ కంప్లీటెడ్ నాన్న. ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ ఐటమ్స్ ఆల్ కంప్లీటెడ్. ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనా, మొత్తం క్లియర్. నెక్స్ట్ నాన్న మనం గ్రాస్ ప్రాఫిట్ గ్రాస్ లాస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి మన అపీరెన్స్ ఇక్కడ చూస్తే మనకి ఎట్ సైడ్ ఎక్కువ ఉంది నాన్న? డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా? క్రెడిట్ సైడ్. ఎందుకంటే ఇక్కడ 44,000 ఉంది కాబట్టి మనకి ఎట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఎక్కడ ఎక్కువ ఉంటుందా అన్న? క్రెడిట్ సైడ్. చూడండి ఒకసారి 44,000 ప్లస్ 7,500 51,500 ఉంది నాన్న. క్రెడిట్ సైడ్ ఎంత ఉందమ్మా? ఇక్కడ రాస్తుందా నాన్న మనకి 51,500 అనమాట క్రెడిట్ సైడ్. అలాగే ఇది వర్కింగ్ నోట్స్లో చేసుకోవాలండి. అలాగే మరి డెబిట్ సైడ్ టోటల్ కూడా చూద్దాం నాన్న. ఒకసారి మీకు అర్థమవుతుంది. ఇక్కడ రాస్తున్నాను 9,000 రూపీస్ ప్లస్ 15,000 ప్లస్ 1,000 ప్లస్ 4,200 ప్లస్ 1,400 ప్లస్ 1,500 32,100 నాన్న. ఓకేనా. డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 51,500 మైనస్ 32,100 అనమాట. ఎంతమ్మా? 19,400 రూపీస్ అనమాట. ఓకేనా అమ్మ. క్రెడిట్ సైడ్ అంటే ట్రేడింగ్ అకౌంట్ నేచర్ నామినల్ అకౌంట్ నాన్న. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనమాట. క్రెడిట్ సైడ్ ఎంత ఉంది నాన్న? 51,500. డెబిట్ సైడ్ ఎంత ఉందమ్మా? 32,500. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్ అనమాట.
వచ్చిందని ఏమంటారు నాన్న ప్రాఫిట్ అనమాట. ఫస్ట్ డిఫరెన్స్ ఎంత నాన్న 19,400. ఓకేనా. క్రెడిట్ సైడ్ కంటే క్రెడిట్ సైడ్ మోర్ ఉండి డెబిట్ సైడ్ కనుక లెస్ ఉందనుకోండి నాన్న దాన్ని ప్రాఫిట్ అంటాం. కాబట్టి 2 గ్రాస్ ప్రాఫిట్. ఓకేనా, ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ అనమాట. ఓకేనా. తర్వాత బై గ్రాస్ ప్రాఫిట్ ఎంత నాన్న 19,400. వన్స్ ఎప్పుడైతే మనం 19,400 రాస్తామో ఇప్పుడు బోత్ సైడ్స్ ఏమవుతుందని ఈక్వల్ అయిపోతుంది. 51,500 51,500 అనమాట. ఓకేనా, క్లియర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ అర్థమైంది కదా నాన్న. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేనా, చూడండి నాన్న ఏమున్నాయి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఐటమ్స్ రాద్దాము 1 by 1. 2 salaries. 2 salaries ఎంత నాన్న 7,500. అమ్మ ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఉందా నాన్న? నో. తర్వాత అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందా నాన్న? ఏం లేదు. తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా రెంట్. టు రెంట్ ఎంత నాన్న? టు రెంట్ 5,900. ఓకేనా, రికార్డ్ చేసామా 5,900. నెక్స్ట్ వన్ అమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి 2 ఇన్సూరెన్స్. 1 by 1 అన్న రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా. 2 ఇన్సూరెన్స్. 2 ఇన్సూరెన్స్ ఎంత నాన్న? 2 ఇన్సూరెన్స్ 2,000 రూపీస్. మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది కదమ్మా. ఎప్పుడైతే మనకి అడ్జస్ట్మెంట్ ఉంటుందో చక్కగా దానికి ఏమిటంటే మనం కలర్ చేంజ్ చేసుకుందాం, ఈజీగా గుర్తుంటుంది అనమాట మనకి. ఓకేనా. మైనస్ ప్రీపెయిడ్. ఓకేనా, ఎంతమ్మా ప్రీపెయిడ్? ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎంత నాన్న? 500 రూపీసేనా? ఓకేనా. ఎప్పుడైతే మనకు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఉందో చక్కగా 2,000 నుంచి 500 పోతే ఎంత నాన్న? 1,500. ఓకే. నెక్స్ట్ తర్వాత అమ్మా నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంప్లీటెడ్. ఇన్సూరెన్స్ కంప్లీటెడ్ తర్వాత నా జిరాక్స్ ఛార్జెస్. అడ్జస్ట్మెంట్ ఉందా? నో అడ్జస్ట్మెంట్. ఇక్కడ ఒక టిక్ మార్క్ అనమాట. 2 జిరాక్స్ ఛార్జెస్ ఎంతమ్మా? జిరాక్స్ ఛార్జెస్ 300 రూపీస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ అమ్మా ట్రేడ్ ఎక్స్పెన్సెస్. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ 1,700. తర్వాత నాన్న నెక్స్ట్ ఇంకేంటి నాన్న? అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. 2 అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా? అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 2,600. ఓకేనా. తర్వాత నాన్న బ్యాడ్ డెట్స్. 2 బ్యాడ్ డెట్స్ అయితే దానికి మనం 600 రూపీస్ నాన్న. దీనికి అడ్జస్ట్మెంట్ అని కాదు, ఒక చోట రాస్తే బాగుంటుందమ్మా నీట్గా. కాబట్టి యాడ్ ఫర్దర్ బ్యాడ్ డెట్స్. ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ఎంతమ్మా? ఫర్దర్ బ్యాడ్ డెట్స్ 400 రూపీస్. ఓకేనా. ఎప్పుడైతే ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ఉన్నాయో మొత్తం ఎంత నాన్న? 600 + 400 1,000 రూపీస్. నెక్స్ట్ వన్ అమ్మా ఇప్పుడు బ్యాడ్ డెట్స్ కూడా కంప్లీటెడ్. అమ్మ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్ని కంప్లీటెడా? ఏంటి? శాలరీస్ కంప్లీటెడ్, రెంట్ కంప్లీటెడ్, ఇన్సూరెన్స్ కంప్లీటెడ్, జిరాక్స్, ట్రేడ్ ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజ్మెంట్, బ్యాడ్ డెట్స్ కంప్లీటెడ్ నాన్న. నెక్స్ట్ నాన్న బ్యాడ్ డెట్స్ దగ్గర కూడా ఓ టిక్ మార్క్ అనమాట. ఎస్ కంప్లీటెడ్. తర్వాత క్రెడిట్ సైడ్ నాన్న మనకి ఇంట్రెస్ట్. బై ఇంట్రెస్ట్ ఎంత నాన్న? గివెన్ వాల్యూ 2,800 అనమాట. ఇంట్రెస్ట్కి అడ్జస్ట్మెంట్ ఏముంది నాన్న? ఇంట్రెస్ట్ రిసీవబుల్. ఇంట్రెస్ట్ రిసీవబుల్ అనమాట. ఓకేనా. యాడ్ రిసీవబుల్ అంటే ఇంకా మనకి రావాలి. ఎంతమ్మా ఇంట్రెస్ట్ రిసీవబుల్? 1,500. ఓకేనా. 2,800 2,800 + 1,500 4,300 రూపీస్ అనమాట. ఓకేనా.
4,300 రూపీస్. ఓకే, కాబట్టి ఇంట్రెస్ట్ దగ్గర కూడా టిక్ మార్క్ అనమాట. నెక్స్ట్ వన్ నాన్న కమిషన్. బై కమిషన్. బై కమిషన్ ఎంతమ్మా? బై కమిషను 3,200 గివెన్ వాల్యూ. గివెన్ వాల్యూ ఎంత? 3,200. అడ్జస్ట్మెంట్ ఏముంది నాన్న? రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటున్నాడు. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే మైనస్గా, ముందే తీసుకున్నాం అంటే మైనస్ చేయాలి. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఎంతమ్మా? రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 1,200. తీసేస్తే ఎంత అండి మనకి? 3,200లో నుంచి నాన్న 1,200 పోతే 2,000 రూపీస్. కమిషన్ రిసీవ్డ్ ఇన్ టిక్ మార్క్. తర్వాత నాన్న ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కంప్లీటెడ్, అలాగే కమిషన్ కంప్లీటెడ్. ఇంకేమన్నా నాన్న ట్రయల్ బ్యాలెన్స్లో వచ్చాయి? అడ్జస్ట్మెంట్లో ఒకసారి చూడండి నాన్న. ట్రయల్ బ్యాలెన్స్లో మొత్తం కంప్లీటెడ్ అయినా తర్వాత నెక్స్ట్ అడ్జస్ట్మెంట్లో డిప్రిసియేషన్. ఓకేనా? తర్వాత టు డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ. ఎంత నాన్న డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ? 125 రూపీస్ అన్నమాట. ఓకేనా? ఇవేంటంటే అడ్జస్ట్మెంట్లో ఇచ్చినవి మొత్తం మనం రెడ్డింగ్ యూస్ చేస్తున్నాం, అంటే ఈజీ ఐడెంటిఫికేషన్ అనమాట. ఓకేనా? డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ కంప్లీటెడ్ నాన్న. ఇంకా అన్ని కంప్లీటెడ్ అయినా చూసుకోండి ఒకసారి. ఏమేమి వస్తాయి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో? శాలరీస్ కంప్లీటెడ్, రెంట్ కంప్లీటెడ్, ఇన్సూరెన్స్ కంప్లీటెడ్, జిరాక్స్ కంప్లీటెడ్, ట్రేడ్ కంప్లీటెడ్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కంప్లీటెడ్, బ్యాడ్ డెట్స్ కంప్లీటెడ్. ఓకేనా? క్రెడిట్ సైడ్ ఇంట్రెస్ట్ కంప్లీటెడ్, కమిషన్ కంప్లీటెడ్ అనమాట. నెక్స్ట్ నేను ఒకసారి ఇక్కడ కూడా చేంజ్ చేస్తున్నానండి. ఇక్కడ ఒకసారి కలర్ చేంజ్ చేస్తున్నాను. బై క్లోజింగ్ స్టాక్ ఇది కూడా మనకి నీట్గా ఉంటుంది నాన్న. బై క్లోజింగ్ స్టాక్ $7,500. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇంకా రికార్డ్ చేసినట్టే కదా నాన్న. ప్రాఫిట్ అండ్ లాస్ క్లోజ్ చేసి నెట్ ప్రాఫిట్ వచ్చిందో నెట్ లాస్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ నాన్న చూస్తే సిమిలర్ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది నాన్న. ఓకే, ఒకసారి చూద్దాం. 19,400 ప్లస్ 4,300 ప్లస్ 2,000 రూపీస్. క్రెడిట్ సైడ్ ఎంత ఉంది నాన్న? 25,700. డెబిట్ సైడ్ ఎంత ఉందమ్మా? 7,500 ప్లస్ 5,900 ప్లస్ 1,500 ప్లస్ 300 ప్లస్ 1,700 ప్లస్ 2,600 ప్లస్ 1,000 ప్లస్ 125. 20,625 మైనస్ 25,700 ఎంతమ్మా? 5,075 రూపీస్. ఓకేనా? ఈ 5,075 క్రెడిట్ సైడ్ కంటే డెబిట్ సైడ్ కంటే క్రెడిట్ సైడ్ మోర్ ఉంది కదా నాన్న. అప్పుడు ఆ డిఫరెన్స్ ఎంత? 5,075. దాన్ని ఏమంటారండి? నెట్ ప్రాఫిట్. టు నెట్ ప్రాఫిట్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఎప్పుడైతే 5,075 రికార్డ్ చేస్తామో బోత్ సైడ్స్ టోటల్ ఎంత అవుతున్నానా? 25,700, 25,700. ఓకేనా? ఓకే నాన్న, క్లియరా? నెక్స్ట్ అమ్మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కంప్లీటెడ్ నాన్న. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ ఏంటన్నా? బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st December 2014. మళ్ళీ ఇక్కడ ఎవరి బుక్స్ ఏంటి రాయక్కర్లేదమ్మా, ఆల్రెడీ మెయిన్ హెడ్డింగ్ పెట్టేసాం కదా. ఏమని రాసాం? ఇన్ ద బుక్స్ ఆఫ్ పవన్ అని రాసాం కదా, మళ్ళీ రాయక్కర్లేదు. డెబిట్ క్రెడిట్ ఉంటుందా? ఉండదు నాన్న. ఎందుకని? బ్యాలెన్స్ షీట్ అనేది ఏమిటి? స్టేట్మెంట్ అనమాట. నీకు డెబిట్ క్రెడిట్ ఉంటాయా? లేదు నాన్న.
liabilities, amount rupees, assets, amount rupees. ఫస్ట్ వన్ అన్న బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ క్లోజ్ చేద్దామా. ఫస్ట్ ఏమున్నాయి నాన్న అసెట్ సైడ్ మనకి చక్కగా 1 by 1 రాసుకుందాం నాన్న. బిల్స్ రిసీవబుల్ ఆర్డర్తో ఇబ్బంది ఏం లేదన్న, చక్కగా రాసుకోవచ్చు, మీరేం దాని గురించి ఆలోచించద్దు. బిల్స్ రిసీవబుల్ ఎంతమ్మా 6,000 rupees, దెర్ ఇస్ నో అడ్జస్ట్మెంట్, కంప్లీటెడ్ నాన్న. నెక్స్ట్ ఫర్నిచర్, నో అడ్జస్ట్మెంట్. ఫర్నిచర్ ఎంతమ్మా 12,300. తర్వాత నాన్న నెక్స్ట్ మిషనరీ ఎంతమ్మా గివెన్ వాల్యూ 30,000 rupees. దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది నాన్న. ఏంటి అడ్జస్ట్మెంట్ అంటే డిప్రిసియేషన్ ఆన్ ఫర్ మిషనరీ ఉంది కదా నాన్న, మైనస్ డిప్రిసియేషన్ ఎంతమ్మా డిప్రిసియేషన్ 125 rupees. ఓకే 30,000 minus 125, 29,875 rupees. 29,875 rupees. అప్పుడు డిప్రిసియేషన్ 2 times అయిపోయిందన్న, కంప్లీటెడ్. మిషనరీ ఆల్సో కంప్లీటెడ్. తర్వాత ట్రేడ్ మార్క్స్, నో అడ్జస్ట్మెంట్. ట్రేడ్ మార్క్స్ ఎంతమ్మా 15,000, నో అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ డెటార్స్ అడ్జస్ట్మెంట్ ఉంది నాన్న. బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది డెటార్స్కి, మైనస్ బ్యాడ్ డెట్స్ ఎంతమ్మా 400 rupees. కాబట్టి 39,600 rupees. బ్యాడ్ డెట్స్ కూడా క్లోజ్ నాను, డెటార్స్ కూడా కంప్లీట్. ఓకేనా, ఇంకా డెబిట్ సైడ్ ఒక్కటే మిగిలిపోయిందమ్మా, ఏదది డ్రాయింగ్స్ అనమాట. ఓకేనా, డ్రాయింగ్స్ ఎక్కడ రికార్డ్ చేస్తాము, బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్, డిడక్ట్ ఫ్రమ్ క్యాపిటల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ అడ్జస్ట్మెంట్లో ఇచ్చింది ఏమైనా వస్తాయా, క్లోజింగ్ స్టాక్ నాన్న. ఓకేనా, కాబట్టి అవి రికార్డ్ చేద్దాం. క్లోజింగ్ స్టాక్ ఎంతమ్మా, క్లోజింగ్ స్టాక్ మనకి 7,500 rupees. ఇంకా నెక్స్ట్ ఏంటన్నా, తర్వాత వచ్చేది ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఎంతమ్మా, ఇంట్రెస్ట్ రిసీవబుల్ 1,500 rupees. నెక్స్ట్ అమ్మ ఇంకా బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎంతమ్మా, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 500 rupees. ఇంకా అవే కదా నాన్న వచ్చేది. క్లోజింగ్ స్టాక్ వస్తుంది, రికార్డ్ చేసాము. తర్వాత కమిషన్, ఇంట్రెస్ట్ రిసీవబుల్ రికార్డ్ చేసాము, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ రికార్డ్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ సైడ్ నాన్న. లైబిలిటీ సైడ్ ఫస్ట్ ఏంటన్నా మనకి క్రెడిటార్స్ ఎంతమ్మా, వాల్యూ 10,000 rupees. కంప్లీటెడ్ నాన్న క్రెడిటార్స్. ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయన్నా బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ సైడ్, కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఎంతమ్మా, కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 1,200. నెక్స్ట్ నాన్న, తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా, ఇంకా క్యాపిటల్ గివెన్ వాల్యూ ఎంత అండి, క్యాపిటల్ 1 lakh rupees. ఇప్పుడు ఈ క్యాపిటల్కి మనం ఏం యాడ్ చేస్తామండి, నెట్ ప్రాఫిట్ యాడ్ చేస్తాము. యాడ్ నెట్ ప్రాఫిట్. మన నెట్ ప్రాఫిట్ అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందండి, మనం ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం ప్రిపేర్ చేస్తే ఫైండ్ అవుట్ చేసాం అది నాన్న 5,075 rupees. ఓకేనా, 5,075 rupees. నెక్స్ట్ అందులో నుంచి ఏం తీసేస్తాం నాన్న, డ్రాయింగ్స్ ఎంతండి 4,000 rupees మైనస్ చేస్తాం. ఓకేనా,
మొత్తం కంప్లీటెడ్ నాన్న. ఓకే, 1 lakh ప్లస్ 5075 మైనస్ 4000 ఎంతమ్మా 1,01,075 రూపీస్. క్లియర్? అన్ని రికార్డ్ చేస్తుంటే కదా నాన్న. ఇప్పుడు బోత్ సైడ్స్ టోటల్ చేసేద్దాం. ఫస్ట్ అసెట్ సైడ్ నాన్న 6,000 రూపీస్ ప్లస్ 12,300 ప్లస్ 29,875 ప్లస్ 15,000 ప్లస్ 39,600 ప్లస్ 7,500 ప్లస్ 1,500 ప్లస్ 500 1,12,275 నాన్న. నెక్స్ట్ ఇక్కడమ్మా 10,000 ప్లస్ 1,200 ప్లస్ 1,01,075 1,12,275 అనమాట. బోత్ సైడ్స్ టాలీ అయిపోయింది నాన్న. ఓకేనా? ప్రాబ్లం నెంబర్ 1 కంప్లీటెడ్. Problem number 2. From the following trial balance of Pallavi Traders, prepare final accounts as on 31st March 2014. Okay, Nana? Question number 2, Nana. From the following trial balance of Pallavi Traders, prepare final accounts as on 31st March 2014. అమ్మ మనం ఏం ప్రిపేర్ చేయమన్నారు నాన్న? ఫైనల్ అకౌంట్స్. అంటే ఫైనల్ అకౌంట్స్ అంటే మొత్తం మనం ఏం ప్రిపేర్ చేయాలి? ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అలాగే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనకి నామినల్ అకౌంట్ నేచర్, అలాగే బ్యాలెన్స్ షీట్లో ఏంటంటే పర్సనల్ అకౌంట్స్ అండ్ రియల్ అకౌంట్స్ అనేది రికార్డ్ చేస్తాం నాన్న, బ్యాలెన్సెస్. నెక్స్ట్ నాన్న ఫస్ట్ ఫార్మాట్ అనేది ఓపెన్ చేసుకొని నెక్స్ట్ మనం ఏది ఎక్కడ అనేది రికార్డ్ చూద్దాం నాన్న. ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ ప్రాబ్లంలో, ఎప్పుడైనా సరే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి నాన్న? ఇచ్చినటువంటి గివెన్ ట్రయల్ బ్యాలెన్స్ని టోటల్ చేసుకోవాలి. 44,000 ప్లస్ 30,000 ప్లస్ 1,600 ప్లస్ 18,000 ఎంతమ్మా? 93,600. నెక్స్ట్ వన్ నాన్న 2,400 ప్లస్ 34,000 ప్లస్ 2,000 ప్లస్ 1,600 ప్లస్ 2,000 ప్లస్ 2,000 ప్లస్ 2,000 30,000 ప్లస్ 4,000 10,000 1,000 2,600 93,600. ఓకేనా? బోత్ సైడ్స్ టోటల్ సరిపోయింది నాన్న. నెక్స్ట్ ఏది ఎక్కడ అనేది ఒకసారి చూద్దాం నాన్న, ఐడెంటిఫై చేద్దాం. ఓపెనింగ్ స్టాక్ నాన్న ఎక్కడ రికార్డ్ చేస్తాము? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. పర్చేస్ ఎక్కడ రికార్డ్ చేస్తాము? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. సేల్స్ రిటర్న్స్ ఎక్కడ రికార్డ్ చేస్తాము? ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్, డిడక్ట్ ఫ్రమ్ సేల్స్ అనమాట. శాలరీస్ ఎక్కడ రికార్డ్ చేస్తాము? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. వేజెస్ ఎక్కడ రికార్డ్ చేస్తాము? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ రికార్డ్ చేస్తాము? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. క్యారేజ్ ఆన్ పర్చేస్ ఎక్కడ రికార్డ్ చేస్తాము? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ అనమాట. నెక్స్ట్ డెటార్స్ అంటే ఎక్కడ రికార్డ్ చేస్తామండి? బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. క్యాష్ అంటే ఎక్కడ రికార్డ్ చేస్తాము? బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్కడ రికార్డ్ చేస్తాము? బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. బ్యాంక్ ఛార్జెస్ ఎక్కడమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. తర్వాత ఫ్రైట్ ఎక్కడ రికార్డ్ చేస్తాము? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. ఇంపోర్టెడ్ డ్యూటీ ఎక్కడమ్మా? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. ఓకేనా? నెక్స్ట్ క్యాపిటల్ ఎక్కడండి? బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ సైడ్. సేల్స్ ఎక్కడన్నా? ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్. పర్చేజ్ రిటర్న్స్ ఎక్కడమ్మా? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్, డిడక్ట్ ఫ్రమ్ పర్చేజెస్. డిడక్ట్ ఫ్రమ్ పర్చేజెస్. క్రెడిటార్స్ ఎక్కడన్నా? లయబిలిటీ, బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ సైడ్. తర్వాత క్లోజింగ్ స్టాక్. అమ్మ క్లోజింగ్ స్టాక్ అంటే మనం ఎక్కడెక్కడ రికార్డ్ చేయాలి నాన్న? బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ రికార్డ్ చేయాలి, ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎంతమ్మా? 10%. అసలు రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అన్నాడు అంటే రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే మనకి యాక్చువల్గా బ్యాడ్ డెట్ అంటే కన్ఫామ్గా రాదు అని తెలుస్తుందండి. ఇర్రికవరబుల్ అమౌంట్ ఫ్రమ్ ది డెటార్స్ అనమాట. అదే రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే ఏమిటి? మనకి రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే ఏంటంటే మనకి రావచ్చు రాకపోవచ్చు అనమాట. ఓకేనా? దానికి ఎక్కడెక్కడ రికార్డ్ చేస్తాం నాన్న? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. సెకండ్ టైం ఎక్కడ రికార్డ్ చేస్తాం నాన్న? డెటార్స్ బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్, డిడక్ట్ ఫ్రమ్ డెటార్స్ అనమాట. ఓకేనా? అంటే డెటార్స్ అంటే యాక్చువల్గా 31st March 2014కి మాకు డెటార్స్ నుంచి మొత్తం ఎంత అమౌంట్ రికవరీ కావాలండి?
30,000 రూపీస్ రావాలి. అందులో 10% రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే 10% మాకు రావచ్చు రాకపోవచ్చు. ఎందుకంటే ఈ 30,000 డెటార్స్ బ్యాలెన్స్ అనేది మనకి ఎప్పుడు కలెక్ట్ అవుతుందండి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కలెక్ట్ అవుతుంది అనమాట. ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కనుక మనకి ఇన్ కేస్ బ్యాడ్ డెట్ కనుక అయిందనుకోండి, లాస్ అనమాట. లాస్ అంటే జనరల్గా మనం ఎక్కడ రాయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాయాలి. మరి నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రీవియస్ ఇయర్కి సంబంధించి మనం రికార్డు చేయలేం కాబట్టి మనం రిజర్వ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఆ రిజర్వ్ నుంచి మైనస్ చేస్తారండి జనరల్గా, ఓకేనా. అందుకని రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ ఎక్కడ రికార్డ్ చేస్తారు నాన్న, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, బ్యాలెన్స్ షీట్ అసెట్స్ సైడ్, డిడక్ట్ ఫ్రమ్ మిషనరీ అన్నమాట. తర్వాత డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 10% అన్నాడు, ఎక్కడ రికార్డ్ చేస్తారండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్ అసెట్స్ సైడ్, డిడక్ట్ ఫ్రమ్ ఫర్నిచర్ అనమాట, ఓకేనా. డిడక్ట్ ఫ్రమ్ ఫర్నిచర్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటమ్మా, దేనికైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో దానికి మనం రికార్డ్ చేసుకోవాలి. దేనికైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో దానికని మనం రికార్డ్ చేసుకోవాలి నాన్న, ఓకేనా. దేనికి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి నాన్న, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే డెటార్స్కి అడ్జస్ట్మెంట్ ఉంది. తర్వాత మిషనరీకి అడ్జస్ట్మెంట్ ఉంది, మిషనరీ. తర్వాత ఫర్నిచర్కి అడ్జస్ట్మెంట్ ఉంది. ఓపెనింగ్ స్టాక్, పర్చేస్, సేల్స్, సాలరీస్, ట్రావెలింగ్. డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 10% అన్నారు నాన్న. యాక్చువల్గా మనకి ఈ క్వశ్చన్లో ఫర్నిచర్ వాల్యూ అనేది మనకి ఎక్కడా ఇవ్వలేదు కాబట్టి ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి ఇక్కడ. ఫర్నిచర్ ఇవ్వలేదు, మిస్టేక్ పడింది. ఫర్నిచర్ ఫ్రైట్ కాదు నాన్న, అది ఫర్నిచర్ అనమాట, ఓకేనా. 2,000 రూపీస్. మరి ఫర్నిచర్ అయితే మనం ఎక్కడ రికార్డ్ చేస్తామండి, ఎక్కడ రికార్డ్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ రికార్డ్ చేస్తాం, ఓకేనా. దానికి కూడా మనకి ఏముందమ్మా, అడ్జస్ట్మెంట్ అనేది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఫార్మాట్ ఓపెన్ చేద్దామా. ఇన్ ద బుక్స్ ఆఫ్ Pallavi Traders, trading, profit and loss account for the year ending 31st March 2014. ఓకే నాన్న. నెక్స్ట్ డెబిట్ సైడ్ అలాగే క్రెడిట్ సైడ్. పర్టిక్యులర్స్ అమౌంట్ రూపీస్, చూడండి నాన్న. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ నాన్న ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఐటమ్స్ దేంతో స్టార్ట్ అవుతుంది, ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఎంతమ్మా, ఓపెనింగ్ స్టాక్ 2,400. అండ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి నాన్న, ఏం లేదు అడ్జస్ట్మెంట్స్. తర్వాత నెక్స్ట్ అమ్మా పర్చేజెస్, 2 పర్చేజెస్. అమ్మ పర్చేస్ రికార్డ్ చేసేటప్పుడు మనం చెక్ చేసుకోవాల్సి ఏంటి, ఈజ్ దర్ ఎనీ పర్చేస్ రిటర్న్స్ అనమాట. పర్చేస్ ఎంత నాన్న, 34,000 మైనస్ రిటర్న్స్ ఎంతమ్మా, రిటర్న్స్ 1,600, ఓకేనా. 34,000లో నుంచి మనకి 1,600 రూపీస్ మైనస్ చేస్తే ఎంత వస్తుందన్నా, 32,400 రూపీస్. పర్చేస్ కంప్లీటెడ్, పర్చేస్ రిటర్న్స్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ నాన్న ఇంకా ట్రేడింగ్ అకౌంట్లో ఏమొస్తాయమ్మా, వేజెస్. 2 వేజెస్ ఎంతమ్మా, వేజెస్ 2,000 రూపీస్. నో అడ్జస్ట్మెంట్ నాన్న.
wages also completed. Carriage on purchases. To carriage on purchases. ఎంతమ్మా క్యారేజ్ ఆన్ పర్చేస్ 2000 రూపీస్. తర్వాత నాన్న ఇంపోర్ట్ డ్యూటీ టు ఇంపోర్ట్ డ్యూటీ ఎంతమ్మా ఇంపోర్ట్ డ్యూటీ 600 రూపీస్. ఓకేనా. ఓపెనింగ్ స్టాక్ 2400, పర్చేస్ 34,000, తర్వాత వేజెస్, నెక్స్ట్ క్యారేజ్ ఆన్ పర్చేజెస్, నెక్స్ట్ ఏంటమ్మా ఇంపోర్ట్ డ్యూటీ అనమాట. ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ ఐటమ్స్ కంప్లీటెడ్ అన్న. క్రెడిట్ సైడ్ దేంతో స్టార్ట్ అవుతుందమ్మా సేల్స్. బై సేల్స్ ఎంతమ్మా సేల్స్ 30,000 రూపీస్. సేల్స్ నుంచి మనం ఏం మైనస్ చేస్తాం నాన్న సేల్స్ రిటర్న్స్ మైనస్ రిటర్న్స్ ఎంతమ్మా సేల్స్ రిటర్న్స్ 2000 రూపీస్. ఎంతమ్మా తీసేస్తే 28,000 రూపీస్. ఓకేనా. నెక్స్ట్ వన్ అమ్మా ఇంకేముంది నాన్న క్లోజింగ్ స్టాక్ అయినా ఉంది మనకి అడ్జస్ట్మెంట్లో అది. ఓకేనా. బై క్లోజింగ్ స్టాక్ ఎంత నాన్న క్లోజింగ్ స్టాకు 20,000 రూపీస్. క్లియర్. ఇంకా అన్ని రాసినట్టే కదా నాన్న. నెక్స్ట్ క్లోజ్ చేద్దామా. సైడ్ చూడన్నా 28,000 ప్లస్ 20,000 48,000 ఉంది. ఇటు సైడ్ వెన్ కంపేర్ టు డెబిట్ క్రెడిట్ సైడ్ మనకు 3 ఉందమ్మా. 28,000 ప్లస్ 20,000 ఎంతమ్మా. సరే నేను జస్ట్ వర్కింగ్ నోట్ కింద రాస్తున్నాం, రాయకూడదు ఎట్లా, కానీ మనం జస్ట్ డెబిట్ సైడ్ 48,000 అండి. క్రెడిట్ సైడ్ ఎంత ఉంది నాన్న టోటల్ 2,400 ప్లస్ 32,400 ప్లస్ 2,000 రూపీస్ ప్లస్ 2,000 ప్లస్ 600 ఎంతమ్మా 39,400. ఓకేనా. 48,000 మైనస్ 39,400 ఎంతమ్మా 8,600 రూపీస్ అనమాట. ఓకేనా. ఇప్పుడు క్రెడిట్ సైడ్ ఎంత ఉంది నాన్న 48,000 మైనస్ 39,400 ఎంతమ్మా 8,600 డిఫరెన్స్ 8,600. దీన్ని ఏమని రాస్తాను టు గ్రాస్ ప్రాఫిట్. ఓకేనా. బ్యాలెన్సింగ్ ఫిగర్ నాన్న ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనమాట. వన్స్ ఎప్పుడైతే మనం 8,600 బ్యాలెన్స్ రాసామో ఇప్పుడు బోత్ సైడ్స్ చూడ ఎంత వస్తుందన్న 48,000. సారీ ఇది క్రెడిట్ సైడ్ నాన్న, ఇది డెబిట్ సైడ్ అన్నమాట. ఓకేనా. బై గ్రాస్ ప్రాఫిట్ ఎంతమ్మా 8,600. నెక్స్ట్ అమ్మా తర్వాత నాన్న ట్రేడింగ్ అకౌంట్ కంప్లీటెడ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనమాట. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నాన్న 2 salaries 1,600. నెక్స్ట్ వన్ అన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 2 traveling expenses ఎంతమ్మా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 2,000 రూపీస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 2 bank charges ఎంతమ్మా బ్యాంక్ ఛార్జెస్ 1,000 రూపీస్. తర్వాత నాన్న ఇంకా వస్తే నాన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ 1 2 3 కంప్లీటెడ్ నాన్న. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఏమైనా ఉన్నాయా అసలు ఏం లేదు నాన్న. అడ్జస్ట్మెంట్లో చూద్దాం. అడ్జస్ట్మెంట్లో ఏమన్నాయి నాన్న మనకి టు రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఓకేనా. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామండి డెటార్స్ మీద నాన్న. డెటార్స్ గివెన్ వాల్యూ ఎంత అండి మనకి ఇచ్చింది 30,000 రూపీస్ ఇంటూ ఎంత క్రియేట్ చేయమంటున్నారు 10%. 30,000లో 10% ఎంత నాన్న 3,000 రూపీస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ అమ్మా డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ. టు డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ
మిషనరీ గివెన్ వాల్యూ ఎంత నాన్న ప్లాంట్ అండ్ మిషనరీ 10,000 ఇంటూ ఎంతమ్మా డిప్రిసియేషన్ మిషనరీ 20%. 10,000లో 20% ఎంత నాన్న 2,000 రూపీస్. తర్వాత డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ నాన్న 2 డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ వాల్యూ ఎంత నాన్న 2,000 రూపీస్ ఇంటూ 10% ఎంతమ్మా 200 రూపీస్. ఓకేనా, అన్నీ కంప్లీటెడే కదా నాన్న అడ్జస్ట్మెంట్స్ అన్నీ. కాబట్టి ఒకసారి మనం మొత్తం రాసేసాం, అన్నీ కంప్లీటెడ్ నాన్న. ఓకే, ఇంకేమైనా ఉన్నాయమ్మా? నెక్స్ట్ ఏం చేస్తాం మనం? నెట్ ప్రాఫిట్ అండ్ నెట్ లాస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఒకసారి చూస్తే 3 2 7 నెట్ లాస్ వచ్చేటట్టు ఉన్నాను. ఒకసారి డెబిట్ సైడ్ చూద్దాం. 1,600 ప్లస్ 2,000 ప్లస్ 1,000 ప్లస్ 3,000 ప్లస్ 2,000 ప్లస్ 200 9,800 నాను. డెబిట్ సైడ్ మోర్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ లెస్ బ్యాలెన్స్ ఉంది నాను. ఎంత? 1,200 అనమాట. బై నెట్ లాస్ అమ్మా. ఏంటమ్మా అది? నెట్ లాస్. నెట్ లాస్ ఎంత వచ్చింది నాన్న? 1,200 బ్యాలెన్సింగ్ ఫిగర్ అనమాట. ఓకేనా, ఇంకా నెక్స్ట్ నాన్న బ్యాలెన్స్ షీట్. ఇన్ ద బుక్స్ ఆఫ్ రాయక్కర్లేదండి, ఆల్రెడీ రాసాం కదా నాన్న. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2014 liabilities amount rupees, assets amount rupees. ఓకేనా, ఫస్ట్ నాన్న అసెట్ సైడ్ క్లోజ్ చేద్దామా? ఏమన్నా నాన్న అసెట్ సైడ్? ఫస్ట్ డేటార్స్ గివెన్ వాల్యూ ఎంతమ్మా? 30,000 రూపీస్. ఆ 30,000లో మనకి మైనస్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎంత ఇచ్చారమ్మా? రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ 10%ఏనా? 30,000లో 10% ఎంత నాన్న? 3,000. తీసేస్తే ఎంతమ్మా మనకి? 27,000 రూపీస్. ఓకే నాన్న, అడ్జస్ట్మెంట్ కంప్లీటెడ్ నాన్న. తర్వాత డెటార్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్యాష్ నో అడ్జస్ట్మెంట్ ఎంతమ్మా? 4,000 రూపీస్. నెక్స్ట్ వన్ అన్న ప్లాంట్ అండ్ మిషనరీ ఎంతమ్మా? గివెన్ వాల్యూ 10,000 రూపీస్. దానికి అడ్జస్ట్మెంట్ ఏముంది నాన్న? ప్లాంట్ అండ్ మిషనరీకి అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంది? ఓకేనా, 20%ఏనా? మైనస్ డిప్రిసియేషన్ 10,000లో 20% ఎంత నాన్న? 2,000 రూపీస్. ఎంతమ్మా తీసేస్తే 8,000 రూపీస్. ప్లాంట్ అండ్ మిషనరీ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ ఏముందమ్మా? ఫర్నిచర్ ఎంతమ్మా? గివెన్ వాల్యూ 2,000 రూపీస్ మైనస్ డిప్రిసియేషన్ 10% కదా నాన్న? 200 తీసేస్తే ఎంత నాన్న మనకి? 1,800 రూపీస్. ఓకేనా, ఇది కూడా కంప్లీటెడ్ నాను. ఫర్నిచర్ ఆల్సో కంప్లీటెడ్. మొత్తం కంప్లీటెడ్ ఏనా నాన్న? తర్వాత ఇంకేం వస్తాయమ్మా మనకి? క్లోజింగ్ స్టాక్ అనమాట. అసెట్ సైడ్ వచ్చేది ఇంక మిగిలిపోయింది ఏముంది నాన్న అడ్జస్ట్మెంట్లో? ఫస్ట్ ఎప్పుడు కూడా ట్రయల్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనం బ్యాలెన్స్ షీట్కి వెళ్ళాలి. క్లోజింగ్ స్టాక్ ఎంతమ్మా? 20,000 రూపీస్. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ చూస్తే ఫస్ట్ ఏంటమ్మా? క్రెడిటార్స్ లయబిలిటీస్ సైడ్ ఎంతమ్మా? 18,000 రూపీస్. తర్వాత క్రెడిటార్స్ కంప్లీటెడ్. క్యాపిటల్ ఎంతమ్మా? గివెన్ వాల్యూ 44,000. మనకి నెట్ ప్రాఫిట్ వస్తే యాడ్ చేసేవాళ్ళం నాన్న, కానీ మనకి నెట్ లాస్ వచ్చింది.
మైనస్ నెట్ లాస్ ఎంతమ్మా నెట్ లాస్ మనకు వచ్చింది వాల్యూ 1200 తీసేస్తే 44,000 మైనస్ 1200 42,800 ఓకే నాన్న క్యాపిటల్ ఆల్సో కంప్లీటెడ్ నాన్న ఓకే నెక్స్ట్ టోటల్ చేస్తాం ఫైనాన్షియల్ పొజిషన్ చూద్దాం 18,000 ప్లస్ 42,800 60,800 ఇట్ సైడ్ నాన్న 27,000 ప్లస్ 4,000 ప్లస్ 8,000 ప్లస్ 1,800 ప్లస్ 20,000 60,800 బోత్ సైడ్ సరిపోయింది నాన్న ఓకే ప్రాబ్లం నెంబర్ 2 కంప్లీటెడ్ నెక్స్ట్ నాన్న ప్రాబ్లం నెంబర్ 3 ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ మిస్టర్ ప్రవీణ్ ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2015 అండ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ దట్ డేట్ అంటున్నాడు అమ్మ మనల్ని 31st March 2015కి 31st March 2015కి మనల్ని ఏం ప్రిపేర్ చేయమన్నారు నాన్న ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అలాగే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమన్నారు ఓకేనా ఫస్ట్ నాన్న మనం టోటల్ మనకి టాలీ అయింది లేదు ఒకసారి చెక్ చేసుకుందాం ట్రయల్ బ్యాలెన్స్ 42,000 ప్లస్ 10,000 ప్లస్ 20,800 ప్లస్ 6,000 ప్లస్ 1,200 80,000 అన్న ఫస్ట్ ఇప్పుడు కూడా ఫైనల్ అకౌంట్ స్టార్ట్ చేసే ముందు మనకు అసలు టోటల్స్ టాలీ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి నాన్న తర్వాత డెబిట్ బ్యాలెన్సెస్ నాన్న 1,200 ప్లస్ 1,200 ప్లస్ 2,000 ప్లస్ 3,000 ప్లస్ 1,000 ప్లస్ 600 ప్లస్ 10,000 ప్లస్ 3,000 ప్లస్ 30,000 600 ప్లస్ 6,000 ప్లస్ 400 ప్లస్ 1,000 ప్లస్ 20,000 ఎంత నాన్న 80,000 బోత్ సైడ్స్ టోటల్స్ టాలీ అయిపోయింది నాన్న నెక్స్ట్ మనకి ఏది ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది ఏది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుంది ఒకసారి చెక్ చేసుకుందాం నాన్న ఓకేనా ఓపెనింగ్ స్టాక్ అమ్మ ఎక్కడ నాన్న ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ క్యాష్ ఎక్కడ నాన్న బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ బిల్స్ రిసీవబుల్ ఎక్కడ నాన్న బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటమ్మా బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ బ్యాంక్ అంటే ఏంటన్నా బ్యాంక్ బ్యాలెన్స్ అనమాట బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ ఇన్సూరెన్స్ ఎక్కడ నాన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ బిల్డింగ్ ఎక్కడ నాన్న బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ తర్వాత నెక్స్ట్ ఫర్నిచర్ ఎక్కడ నాన్న బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ డెటార్స్ ఎక్కడమ్మా బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ రెంట్ ఎక్కడ నాన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ శాలరీస్ ఎక్కడమ్మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ క్యారేజ్ అమ్మ క్యారేజ్ అంటే అది క్యారేజ్ ఆన్ పర్చేసా క్యారేజ్ ఆన్ సేల్సా మనకు తెలియదు నాన్న వాడు ఓన్లీ క్యారేజ్ అన్నాడు నాన్న క్యారేజ్ అంటే మనం దాన్ని ఎక్కడ రికార్డ్ చేయాలి ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ వేజెస్ నాన్న ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ పర్చేస్ నా ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ ఓకేనా సేల్స్ ఎక్కడమ్మా ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ క్రెడిటార్స్ ఎక్కడన్నా బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ సైడ్ క్యాపిటల్ ఎక్కడన్నా బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ సైడ్ బిల్స్ పేబుల్ ఎక్కడన్నా బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ సైడ్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఎక్కడన్నా బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ సైడ్ ఓకేనా నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ నాన్న అవుట్ స్టాండింగ్ శాలరీస్ అన్నాడు అమ్మ అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే ఏమిటి శాలరీస్ మనం పే చేయాలి అని ఇంకా పే చేయాలి కరెంట్ ఇయర్కి సంబంధించి ఇంకా మేము శాలరీస్ కొంత డ్యూ ఉన్నామండి అంటున్నారు ఓకేనా ఇక్కడ మనం ఏంటంటే అక్రూవల్ బేసిస్లో మనం పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉన్నా కూడా మనం బుక్స్లో రికార్డ్ చేస్తాం నాన్న కాబట్టి ఇక్కడ మనకి అవుట్ స్టాండింగ్ శాలరీస్ అన్నారు ఏం చేస్తామండి శాలరీస్ అకౌంట్కి యాడ్ చేస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ శాలరీస్కి యాడ్ చేస్తాం రెండోసారి ఎక్కడ రాస్తాం బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్ రికార్డ్ చేస్తాం అలాగే ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఉందో మనం చక్కగా ఓకేనా శాలరీస్కి ఉందానా అడ్జస్ట్మెంట్ అనేది ఉంది ఓకేనా తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అమ్మ యాక్చువల్గా పైన ఇన్సూరెన్స్ మనకి ఎంత ఇచ్చారు క్వశ్చన్లో 600 ఇచ్చారు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అందులో ప్రీపెయిడ్ అంటే ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి రిలేటెడ్ది కరెంట్ ఇయర్లో మేము పే చేసిన ఒక 200 రూపీస్ ఉంది అంటున్నారు అప్పుడు ఏం చేయాలండి ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇన్సూరెన్స్ నుంచి మైనస్ చేసి రెండోసారి బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రికార్డ్ చేయాలి ఓకేనా కాబట్టి ఇప్పుడు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కూడా ఏముందన్న మనకి ఇన్సూరెన్స్ కూడా ఏముందమ్మా అడ్జస్ట్మెంట్ అనేది ఉందన్నమాట చక్కగా ఏ అని మెన్షన్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ ఉందండి అని ఓకే నెక్స్ట్ ప్రొవైడ్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% అంటున్నాడు అమ్మ బిల్డింగ్ మీద డిప్రిసియేషన్ ఎంత ప్రొవైడ్ చేయమంటున్నారు 10% అసలు యాక్చువల్గా బిల్డింగ్ వాల్యూ ఎంత ఇచ్చారండి 10,000 ఇప్పుడు 10,000లో మనకి 10% అంటే ఎంత వస్తుంది మనకి 1,000 రూపీస్ వస్తుంది ఈ 1,000 రూపీస్ మనం ఎక్కడెక్కడ రాయాలండి ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రెండోసారి బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ బిల్డింగ్లో నుంచి మైనస్ చేయాలి ఓకేనా కాబట్టి బిల్డింగ్ కూడా మనకి ఏముంది నాన్న మనకి ఇక్కడ బిల్డింగ్ కూడా అడ్జస్ట్మెంట్ అనేది ఉందన్నమాట అడ్జస్ట్మెంట్ అని మెన్షన్ చేసుకోవాలి ఇంకా తర్వాత నాన్న
క్రియేట్ 5% రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేట్స్ ఆన్ డెటార్స్ అంటున్నాడు. ఓకేనా, డెటార్స్ మీద ఎంత రిజర్వ్ క్రియేట్ చేయమంటున్నారు, 5% క్రియేట్ చేయమంటున్నారు. కాబట్టి డెటార్స్ కూడా మనకి ఏముంది నాన్న, అడ్జస్ట్మెంట్ అనేది ఉందన్నమాట. ఓకేనా, తర్వాత మరి దీనికి ఎక్కడెక్కడ రాయాలండి, ఏం రాస్తాం మనం అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, సెకండ్ టైం ఎక్కడ నాన్న బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ డిడక్ట్ ఫ్రమ్ డెటార్స్ అనమాట. క్లోజింగ్ స్టాక్ ఎక్కడెక్కడ రాస్తాం నాన్న, ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్, బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ అమ్మా సొల్యూషన్ చేద్దామా. ఫస్ట్ అమ్మా ఇన్ ద బుక్స్ ఆఫ్, ఫస్ట్ లైన్లో ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ ప్రవీణ్ ట్రేడింగ్ కామా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2015. Debit to credit. Particulars amount rupees, particulars amount rupees. ఓకే నాన్న, ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్తో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్లో ఏం రాస్తాం నాన్న, టు ఓపెనింగ్ స్టాక్ ఎంత నాన్న, 1200. నెక్స్ట్ అండి ఓపెనింగ్ స్టాక్ తర్వాత ఏంటమ్మా రాసేది ట్రేడింగ్ అకౌంట్లో, నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఐటమ్స్ ఏమన్నా, పర్చేజెస్, టు పర్చేజెస్. అమ్మ పర్చేస్ రికార్డ్ చేసేటప్పుడు ఇస్ దర్ ఎనీ పర్చేజ్ రిటర్న్స్ ఏమైనా ఉన్నాయి నాన్న, ఏం లేవు. ఎంతమ్మా, 20,000. తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా, టు క్యారేజ్ ఎంతమ్మా, 400 రూపీస్. తర్వాత అమ్మా టు వేజెస్ ఎంతమ్మా, వేజెస్ 1000 రూపీస్. ఓకేనా, ఇంకా ఉన్నాయండి ట్రేడింగ్ అకౌంట్ ఐటమ్స్. నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్, బై సేల్స్. ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ క్లోజ్ చేసిన తర్వాత కిందకి రావాలన్నా, అంటే అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటుంది. సేల్స్ ఎంత నాన్న, 42,000. సేల్స్ రిటర్న్స్ ఏమైనా ఇచ్చారా మనకి ఇక్కడ, ఏం లేదు నాన్న, కాబట్టి 42,000. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి నాన్న. నెక్స్ట్ అప్పుడు ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చి మొత్తం క్లోజ్ చేసాం కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్లో అదే పోస్ట్ రికార్డ్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఏంటి, అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళాలి నాన్న. అడ్జస్ట్మెంట్స్లో క్లోజింగ్ స్టాక్ అనమాట. ఓకేనా, బై క్లోజింగ్ స్టాక్ ఎంతమ్మా, క్లోజింగ్ స్టాక్ 11,000 రూపీస్. ఓకేనా, ట్రేడింగ్ అకౌంట్ ఐటమ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ అండి 42,000 ప్లస్ 11,000 ఎంతమ్మా, 53,000 తీసేస్తానన్నా, 1,200, 20,400 రూపీస్, 1,000 రూపీస్ ఎంతమ్మా, 22,600. డెబిట్ సైడ్ టోటల్ అండి, క్రెడిట్ సైడ్ టోటల్ 53,000. క్రెడిట్ సైడ్ 53,000 ఉంది, డెబిట్ సైడ్ 22,600. క్రెడిట్ సైడ్ 3 ఉందన్నమాట. ఎంతమ్మా ఉంది, 30,400 అనమాట. 30,400. టు గ్రాస్ ప్రాఫిట్, బ్యాలెన్సింగ్ ఫిగర్, బై గ్రాస్ ప్రాఫిట్ ఎంతమ్మా, 30,400. ఓకేనా, ట్రేడింగ్ అకౌంట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటమ్మా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనమాట. చేద్దాం నాన్న. ఫస్ట్ ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దేంతో స్టార్ట్ చేద్దాము, శాలరీస్. జనరల్గా శాలరీస్తో స్టార్ట్ చేస్తాం మనం. టు శాలరీస్ ఎంతమ్మా, 6,000 రూపీస్. ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ ఉందా లేదా, ఏంటమ్మా అడ్జస్ట్మెంట్ మనకు ఉంది. శాలరీస్ ఏమన్నారు, అవుట్ స్టాండింగ్ అయినా, అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా పే చేయాలి కరెంట్ ఇయర్కి సంబంధించి. యాడ్ అవుట్ స్టాండింగ్ ఎంతమ్మా, అవుట్ స్టాండింగ్ శాలరీస్ 2,000 రూపీస్. మొత్తం ఎంత అవుతాయండి మనకి, 8,000 రూపీస్ అనమాట. ఓకేనా, తర్వాత నాన్న ఒక అడ్జస్ట్మెంట్ క్లోజ్ చేసాం, అయిపోయింది. తర్వాత ఇంకేంటి నాన్న, శాలరీస్ రాసిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏంటమ్మా, నెక్స్ట్ ఇన్సూరెన్స్. టు ఇన్సూరెన్స్
గివెన్ వాల్యూ ఎంతమ్మా ఇన్సూరెన్స్ 600 రూపీస్. మళ్ళీ ఇన్సూరెన్స్కి మనకి ఏముందమ్మా ప్రీపెయిడ్ ఉందన్నమాట. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మైనస్ ప్రీపెయిడ్ ఎంతమ్మా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 200 రూపీస్. తీసేస్తే మనకి ఎంత వస్తుందమ్మా మొత్తం 400 రూపీస్ అన్నమాట. తర్వాత ఇన్సూరెన్స్ ఆల్సో కంప్లీటెడ్ నాన్న. తర్వాత ఇంకేముంది నాన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో టు రెంట్ ఎంతమ్మా 600 రూపీస్. రెంట్ ఆల్సో కంప్లీటెడ్. శాలరీస్ ఆల్సో కంప్లీటెడ్. తర్వాత ఇంకేమున్నాయి నాన్న మనకి ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన డెబిట్స్ ఐటమ్స్ అన్ని రాసేసినట్టుగా మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్కి రండి. ఇంకా ఇప్పుడు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అది కూడా అయిపోయింది. డిప్రిసియేషన్ నెక్స్ట్ నాన్న టు డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్. అసలు బిల్డింగ్ వాల్యూ ఎంత ఇచ్చారు నాన్న మనకి? బిల్డింగ్ వాల్యూ 10,000 ఇచ్చారు. 10,000లో 10% ఎంత నాన్న 1,000 రూపీస్ అన్నమాట. తర్వాత నాన్న టు రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? డెటార్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి నాన్న. కాబట్టి మనకి డెటార్స్ వాల్యూ ఎంత ఇచ్చారు? 30,000 ఇచ్చారు. 30,000లో మనకి 5% క్రియేట్ చేయమంటున్నారు నాన్న రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్. డెటార్స్ మనకి ఎంత ఇచ్చారు? 30,000. 30,000లో 5% అన్నమాట. 30,000 ఇంటూ 5% ఎంతమ్మా 1,500 రూపీస్ ఇచ్చారు. ఓకేనా? తర్వాత కంప్లీటెడ్ కదా నాన్న. మనకి ప్రీపెయిడ్ రాసేసాము. ఇక్కడ అయిపోయింది. రిజర్వ్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ అమ్మ క్లోజ్ చేద్దామా? ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు నాన్న, మొత్తం కంప్లీటెడ్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్స్ అన్ని కంప్లీటెడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం నాన్న. నెట్ ప్రాఫిట్ వచ్చింది, నెట్ లాస్ వచ్చింది. ఎంతమ్మా క్రెడిట్ సైడ్ 30,400 ఉంది. డెబిట్ సైడ్ టోటల్ నాన్న 8,000 ప్లస్ 400 ప్లస్ 600 ప్లస్ 1,000 ప్లస్ 1,500 ఎంత నాన్న 11,500 మైనస్ 30,400 ఎంతమ్మా డిఫరెన్స్ 18,900. 2 నెట్ ప్రాఫిట్ నాన్న. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇప్పుడు బోత్ సైడ్స్ ఎంత అవుతుందండి? 30,400 30,400. ఓకేనా? నెక్స్ట్ వన్ అన్న బ్యాలెన్స్ షీట్ అనమాట. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2015. Liabilities amount rupees, assets amount rupees. ఓకేనా? కాబట్టి ఫస్ట్ నాన్న అసెట్ సైడ్ క్లోజ్ చేద్దామా? అదే ముందు ఇక్కడ కంప్లీట్ చేద్దాం నాన్న. అసెట్ సైడ్ క్యాష్ గివెన్ వాల్యూ ఎంతమ్మా 1,200. తర్వాత బిల్స్ రిసీవబుల్ ఎంతమ్మా? బిల్స్ రిసీవబుల్ 2,000 రూపీస్. తర్వాత నాన్న ఇన్వెస్ట్మెంట్స్ ఎంతమ్మా 3,000 రూపీస్. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతమ్మా? బ్యాంక్ బ్యాలెన్స్ 1,000 రూపీస్. నెక్స్ట్ నాన్న బిల్డింగ్ గివెన్ వాల్యూ ఎంత నాన్న 10,000. కానీ దీనికి అడ్జస్ట్మెంట్ ఉందా లేదా నాన్న? ఏంటమ్మా అడ్జస్ట్మెంట్? మనకి డిప్రిసియేషన్ మైనస్ డిప్రిసియేషన్ ఎంత నాన్న? డిప్రిసియేషన్ బిల్డింగ్ మీద 10% అంటే 1,000 రూపీస్ అన్నమాట. ఓకేనా? ఇంకెంత వస్తుందమ్మా? 10,000లో 1,000 పోతే 9,000 రూపీస్. నెక్స్ట్ నాన్న బిల్డింగ్ ఆల్సో కంప్లీటెడ్. ఫర్నిచర్ నాన్న. ఫర్నిచర్కి అడ్జస్ట్మెంట్ ఉందా నాన్న? నో అడ్జస్ట్మెంట్ అనమాట. గివెన్ వాల్యూ ఎంత? ఫర్నిచర్ ఎంతమ్మా? ఫర్నిచర్ 3,000 రూపీస్.
నెక్స్ట్ వన్ అమ్మా డెటార్స్. డెటార్స్ ఎంత నాన్న గివెన్ వాల్యూ, డెటార్స్ ఎంతమ్మా 30,000. అడ్జస్ట్మెంట్ ఉంది నాన్న మైనస్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎంత నాన్న? రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ మనకి 5% అంటే 30,000లో మనకి 5% నాన్న. ఎంత రాసాం? రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ 1,500 రూపీస్. కాబట్టి 1,500 రూపీస్ తీసేస్తే ఎంత నాన్న మనకి 28,500. ఓకే నాన్న. డెటార్స్ ఆల్సో కంప్లీటెడ్. ఇంకేమన్నా నాన్న? మొత్తం కంప్లీటెడ్ అయినా. బ్యాలెన్స్ షీట్ క్యాష్ రికార్డ్ చేసాం, బిల్స్ రిసీవబుల్, ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంక్, బిల్డింగ్, ఫర్నిచర్, డెటార్స్ కంప్లీటెడ్ నాన్న. ఇంకేం వస్తాయండి? అడ్జస్ట్మెంట్స్లో ఒకసారి చూద్దాం నాన్న. అడ్జస్ట్మెంట్స్లో ఒకసారి చూసేస్తే కంప్లీట్ అయిపోతుంది. చెప్పాక ట్రయల్ బ్యాలెన్స్ చూసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి? అడ్జస్ట్మెంట్లో చూసుకోవాలన్నమాట. ఓకే. ఏమన్నా నాన్న? అసెట్ సైడ్ వచ్చేది ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎంతమ్మా? ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 200 రూపీస్. తర్వాత నాన్న ఇంకా డిప్రిసియేషన్ మొత్తం. క్లోజింగ్ స్టాక్ నాన్న. క్లోజింగ్ స్టాక్ ఎంతమ్మా? క్లోజింగ్ స్టాక్ 11,000 రూపీస్ అన్నమాట. ఓకే. ఇది అయిపోయింది నాన్న. ఓకేనా. ఇప్పుడు అసెట్ సైడ్ కంప్లీటెడ్ నాన్న. వాట్ అబౌట్ లయబిలిటీ సైడ్? లయబిలిటీ సైడ్ కూడా రికార్డ్ చేసాం. ఫస్ట్ నాన్న లయబిలిటీ సైడ్ ఏమున్నాయమ్మా మనకి? ఫస్ట్ క్రెడిటార్స్ ఎంతమ్మా? 10,000 రూపీస్. తర్వాత బిల్స్ పేయబుల్ ఎంతమ్మా? 6,000 రూపీస్. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 1,200 రూపీస్. తర్వాత అడ్జస్ట్మెంట్లు ఏమైనా ఉన్నాయన్నా? అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఎంతమ్మా? 2,000 రూపీస్. నెక్స్ట్ నాన్న క్యాపిటల్ ఎంత నాన్న? గివెన్ వాల్యూ 20,800. మా నెట్ ప్రాఫిట్ వస్తే యాడ్ చేస్తాము, నెట్ లాస్ వస్తే ఏం చేస్తామండి? మైనస్ చేస్తాము. మనకు వచ్చిన ప్రాబ్లంలో మనకి ఇక్కడ ఏమొచ్చిందా? నెట్ ప్రాఫిట్. యాడ్ నెట్ ప్రాఫిట్. డ్రాయింగ్స్ అని ఉంటే మైనస్ చేస్తాం నాన్న. ఈ ప్రాబ్లంలో మనకి డ్రాయింగ్స్ ఎక్కడ ఇవ్వలేదు. నెట్ ప్రాఫిట్ ఎంత నాన్న? 18,900. 20,800 ప్లస్ 18,900 39,700 రూపీస్. ఓకే నాన్న. బోత్ సైడ్స్ చూద్దాం నాన్న. ఓకేనా. అన్ని కంప్లీటెడ్ కదా నాన్న? ఆల్ కంప్లీటెడ్. క్యాపిటల్ ఆల్సో రికార్డెడ్. మొత్తం కంప్లీటెడ్ నాన్న. ఓకే. నెక్స్ట్ టోటల్ చేద్దాం అమ్మా. లయబిలిటీ సైడ్ టోటల్ 10,000 రూపీస్ ప్లస్ 6,000 ప్లస్ 1,200 ప్లస్ 2,000 ప్లస్ 39,700 58,900. ఇంకా అసెట్ సైడ్ నాన్న 1,200 ప్లస్ 2,000 ప్లస్ 3,000 ప్లస్ 1,000 ప్లస్ 9,000 ప్లస్ 3,000 ప్లస్ 28,500 ప్లస్ 200 ప్లస్ 11,000 58,900. బోత్ సైడ్స్ కంప్లీటెడ్ నాన్న. ఓకే. ప్రాబ్లం నెంబర్ 3 కంప్లీటెడ్. నెక్స్ట్ నాన్న ప్రాబ్లం నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4. From the following trial balance of Messrs. Rama Traders, prepare trading account, profit and loss account, balance sheet for the year ended on 31st March 2014. అమ్మా 31st March 2014 మనల్ని ఏం ప్రిపేర్ చేయమంటున్నారు? ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అలాగే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమంటున్నారు. ఓకేనా. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఫైనల్ అకౌంట్ స్టార్ట్ చేసేటప్పుడు జస్ట్ ఫస్ట్ మన టోటల్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నాన్న. ఓకేనా. 20,000 ప్లస్ 2,000 5,000 1,900 8,000 2,000 38,900. ఓకే నాన్న. డెబిట్ సైడ్ నాన్న 4,000 ప్లస్ 3,700 ప్లస్ 1,000 ప్లస్ 500 ప్లస్ 800 ప్లస్ 600
400 plus 600 plus 500 plus 300 plus 10,000 7,000 8,000 600 plus 900 38,900. ఓకేనా? బోత్ సైడ్స్ మనకి టోటల్ కరెక్ట్గా ఉందండి. బోత్ సైడ్స్ మనకి ఏంటన్నా టోటల్ అనేది చాలా కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఎక్కడన్నా ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. తర్వాత పర్చేస్ ఎక్కడమ్మా ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. వేజెస్ ఎక్కడమ్మా ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. క్యారేజ్ అంటే వాడు ఏం చెప్పలేదు నాన్న, క్యారేజ్ ఆన్ పర్చేస్ అనమాట. ఏం చెప్పకపోతే క్యారేజ్ ఆన్ పర్చేస్, కాబట్టి దాన్ని క్యారేజ్ ఇన్వర్డ్స్ అంటాం నాన్న. ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. రెంట్ నాన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. సాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. డిస్కౌంట్ యాక్చువల్గా డిస్కౌంట్ అంటే మనకి డిస్కౌంట్ అలౌడ్ ఉంటుంది, డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటుంది. వాళ్ళు డెబిట్ బ్యాలెన్స్ ఇచ్చారంటే అది ఏమవుతుందన్న డిస్కౌంట్ అలౌడ్ అవుతుంది అనమాట. కాబట్టి అది మనకి లాస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. కస్టమ్స్ డ్యూటీ నాన్న. కస్టమ్స్ డ్యూటీ అంటే మనం గూడ్స్ తెచ్చుకునేటప్పుడు పే చేసేటటువంటిది, అందుకని మనం ఎక్కడ రికార్డ్ చేస్తాం ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ నాన్న ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. మిషనరీ బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. డెటార్స్ నాన్న బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. ఫర్నిచర్ నాన్న బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ అంటే పోస్టల్ ఛార్జెస్ అండి, దీన్ని ఎక్కడ రాస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. బ్యాక్ డేట్స్ నాన్న ఇర్రికవరబుల్ అమౌంట్ ఫ్రమ్ ది డెటార్స్ అనమాట, కాబట్టి దీన్ని ఎక్కడ రాస్తామండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్యాపిటల్ నాన్న బ్యాలెన్స్ షీట్ లైబిలిటీస్ సైడ్. క్రెడిటార్స్ బ్యాలెన్స్ షీట్ లైబిలిటీస్ సైడ్. బిల్స్ పేయబుల్ బ్యాలెన్స్ షీట్ లైబిలిటీస్ సైడ్. డిస్కౌంట్ అన్నాడు, అమ్మ డిస్కౌంట్ అనేది క్రెడిట్ సైడ్ ఇచ్చారంటే మీనింగ్ ఏంటంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్. సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్. అలాగే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ సైడ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ ఏమి ఇచ్చారు నాన్న వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఎక్కడ రికార్డ్ చేస్తామండి బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ రికార్డ్ చేస్తాము. ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్. ప్రీపెయిడ్ వేజెస్ అండి. ప్రీపెయిడ్ అంటే ఏంటమ్మా నెక్స్ట్ ఇయర్ పే చేయాల్సినటువంటి వేజెస్ మనం కరెంట్ ఇయర్లోనే పే చేస్తాం. ఇక్కడ కరెంట్ ఇయర్ అంటే మనం ఏ ఇయర్కి అయితే మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నామో దాన్ని ఏమంటారండి కరెంట్ ఇయర్ అంటారు. ప్రీపెయిడ్ వేజెస్ అనమాట, నెక్స్ట్ ఇయర్ వేజెస్ని మనం ఇప్పుడే పే చేయడం జరిగింది. కాబట్టి ఏం చేస్తాం నాన్న ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ డిడక్ట్ ఫ్రమ్ వేజెస్. సెకండ్ టైం నాన్న బ్యాలెన్స్ షీట్ లైబిలిటీస్ సైడ్. ఓకేనా? ఇప్పుడు వేజెస్కి ఏముంది నాన్న మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఉందన్నమాట. ఓకేనా? తర్వాత అవుట్ స్టాండింగ్ రెంట్ అంటున్నాడు. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటమ్మా కరెంట్ ఇయర్ ఇంకా మేము రెంట్ అనేది పే చేయాలి, ఇంకా మేము కొంత డ్యూ ఉంది. ఓకేనా? అవుట్ స్టాండింగ్ రెంట్ అంటే ఏం చేస్తాం ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రెంట్కి యాడ్ చేస్తాము. సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీస్ సైడ్. ఓకేనా? సారీ నాన్న ఇందాక ఇక్కడ ప్రీపెయిడ్ వేజెస్ అన్నాను కదా, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ నాన్న. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే అది మనకి అసెట్ అవుతుందండి, అంటే మనం ప్రీపెయిడ్ ముందే పే చేస్తాం నాన్న. కాబట్టి ఎప్పుడైతే మనం ముందే పే చేస్తామో మన డబ్బులు ఎక్కడ ఉన్నాయి నాన్న ఏ పర్సన్కి అయితే మనం ఇచ్చా ఆ పర్సన్ దగ్గర ఉంది, ఇంకా మనకి ఆ పర్సన్ దగ్గర నుంచి సర్వీస్ రావాలి, కాబట్టి అది మనకి ఏమవుతుందండి అసెట్ అవుతుంది అనమాట. అందుకని బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. ఓకే? నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ ఎక్కడ నాన్న మిషనరీ డిప్రిసియేషన్స్ ఎక్కడ రాస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ కన్సర్న్ అసెట్లో నుంచి డిడక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చేద్దాం నాన్న ఒకసారి ఫార్మాట్ చూడండి అమ్మా. In the books of Messrs. Rama Traders ఏం ప్రిపేర్ చేయమన్నారు నాన్న ట్రేడింగ్ కామా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2014. ఓకేనా? ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ రాద్దాం నాన్న. టు ఓపెనింగ్ స్టాక్ ఎంతమ్మా ఓపెనింగ్ స్టాక్ 4,000 రూపీస్. ఓకేనా? ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ దేనికున్నాయి నాన్న రెంట్కి కూడా అడ్జస్ట్మెంట్ ఉంది కదా. తర్వాత మిషనరీకి ఏముంది నాన్న మిషనరీకి కూడా అడ్జస్ట్మెంట్ ఉంది. తర్వాత ఫర్నిచర్ కూడా ఏముంది అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. ఓకేనా? ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఎంత నాన్న 4,000. నెక్స్ట్ ఏంటమ్మా టూ పర్చేజెస్ రిటర్న్స్ ఏమైనా ఇచ్చారన్నా ఏం లేదు, కాబట్టి ఎంతమ్మా 3,700. నెక్స్ట్ తర్వాత వేజెస్
టూ వేజెస్. ఎంతమ్మా వేజెస్? 1000 రూపీస్. దానికి అడ్జస్ట్మెంట్ ఉందా లేదా? ప్రీపెయిడ్ అన్నారు నాన్న, మైనస్ ప్రీపెయిడ్. ప్రీపెయిడ్ అంటే ముందే పే చేస్తాం. ఎంతమ్మా ప్రీపెయిడ్? 200 రూపీస్. ఎంత వస్తుంది నాన్న? 800 రూపీస్. ఓకేనా, ఒకసారి రికార్డ్ చేసాం నాన్న. తర్వాత క్యారేజ్, 2 క్యారేజ్. ఎంతమ్మా క్యారేజ్? 500 రూపీస్. తర్వాత ఇంకేం వస్తుంది నాన్న? 2 కస్టమ్స్ డ్యూటీ. ఎంతమ్మా కస్టమ్స్ డ్యూటీ? 500 రూపీస్. తర్వాత నాన్న 2 ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్. దీనికి ఏది అడ్జస్ట్మెంట్ లేదండి, అందుకని ఫస్టే మనం ఫైనల్ అకౌంట్స్ వేసి క్లియర్గా రాసేసుకున్నాం ఏది డెబిట్ ఏది. కాపీ చేయడమే కదా నాన్న. ఫస్ట్ ఇక్కడ ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా ఉందనుకోండి, నెక్స్ట్ ఆన్సర్ మొత్తం కరెక్ట్గానే వస్తుంది. ఇక్కడ ఐడెంటిఫికేషన్ రాంగ్ అయిపోయింది అనుకోండి, ఆన్సర్ మొత్తం రాంగ్ అయిపోతుంది. ఓకేనా, మనం ఐడెంటిఫికేషన్ చేసి పెట్టేసుకున్నాం, జస్ట్ కాపీ పేస్టే. ఓకేనా, 2 ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్. ఎంతమ్మా ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్? 300 రూపీస్. ఓకేనా, ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినవన్నీ కంప్లీట్ చేసేసాం నాన్న. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన క్రెడిట్స్ ఏ ఉన్నాయి? బై సేల్స్. ఓకేనా, బై సేల్స్. ఎంత నాన్న బై సేల్స్? 8000 రూపీస్. సేల్స్ రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా మనకి? ఏం లేవు నాన్న. తర్వాత నెక్స్ట్ ఇంకేంటి నాన్న? సేల్స్ కంప్లీటెడ్. తర్వాత ఏమిటి? బై క్లోజింగ్ స్టాక్. బై క్లోజింగ్ స్టాక్ అనమాట. ఎంతమ్మా క్లోజింగ్ స్టాక్ మనకి? 4500. ఓకేనా, క్లియర్. ఎప్పుడైతే మనం ఫస్టే అన్ని ఎక్కడెక్కడ ఏది రాయాలనేది ముందు రాసేసుకున్నాం, జస్ట్ దాన్ని చూసి కాపీ చేయడం ఇక్కడ, అంతే మన పని. ఓకేనా, క్లోజ్ చేద్దాం నాన్న. ట్రేడింగ్ అకౌంట్ కంప్లీటెడ్. ఒకసారి చెక్ చేసుకోండమ్మా, అన్ని కంప్లీటెడ్ అయినా? 1 2 3 4 5 6 ఐటమ్స్, 2 4 6 ఐటమ్స్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేద్దామా నెట్ ప్రాఫిట్ అండ్ నెట్ లాస్. మనం చూడంతో అర్థమవుతుందన్న. క్రెడిట్ సైడ్ ఏమో 8000 ప్లస్ 4500, డెబిట్ సైడ్ లెస్ ఉంది నాన్న, కాబట్టి క్రెడిట్ సైడ్ మోర్ ఉంటుంది. ఎంతమ్మా క్రెడిట్ సైడ్? 8000 ప్లస్ 4500, 12500 నాన్న క్రెడిట్ సైడ్. 12500. డెబిట్ సైడ్ ఎంత ఉంది నాన్న? 4000 ప్లస్ 3700 ప్లస్ 800 ప్లస్ 500 ప్లస్ 500 ప్లస్ 300. ఎంత నాన్న డెబిట్ సైడ్? 9800. డిఫరెన్స్ ఎంత ఉంది నాన్న? 12500 మైనస్ 9800. ఎంతమ్మా? 2700 రూపీస్. క్రెడిట్ సైడ్ ఏమో 12500 ఉంది నాన్న, డెబిట్ సైడ్ ఏమో 9800 ఉంది. డిఫరెన్స్ ఎంత నాన్న? 2700 రూపీస్ అనమాట. 2700 టు గ్రాస్ ప్రాఫిట్. దీన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం నాన్న? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి. ఎప్పుడైతే 2700 మనం రికార్డ్ చేసామో, బోత్ సైడ్స్ టోటల్ ఎంత నాన్న? 12500. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అమ్మా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బై గ్రాస్ ప్రాఫిట్. ఎంతమ్మా? 2700. ఓకేనా, నెక్స్ట్ అమ్మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమొస్తాయి నాన్న మనకి? డెబిట్ సైడ్ ఒకసారి చూడన్నాను, రెంట్ అనమాట. శాలరీస్ ఇచ్చారా నాన్న? ఓకే, శాలరీస్ ఇస్తే ఫస్ట్ శాలరీస్తో స్టార్ట్ చేద్దాం. 2 శాలరీస్. ఎంతమ్మా శాలరీస్ మనకి? 600 రూపీస్. నెక్స్ట్ వన్ అన్న శాలరీస్ తర్వాత రెంట్. రెంట్కి అడ్జస్ట్మెంట్, శాలరీస్కి అడ్జస్ట్మెంట్ ఉందా నాన్న? నో అడ్జస్ట్మెంట్, కాబట్టి 2 రెంట్. గివెన్ వాల్యూ ఎంతమ్మా రెంట్? 800 రూపీస్. అవుట్ స్టాండింగ్ రెంట్ ఉంది నాన్న, యాడ్ అవుట్ స్టాండింగ్. యాడ్ అవుట్ స్టాండింగ్ ఇంకా మనం పే చేయాలి. ఎంతమ్మా అవుట్ స్టాండింగ్? 200 రూపీసేనా? 1000 రూపీస్. ఓకేనా, రెంట్ ఆల్సో కంప్లీటెడ్. తర్వాత నాన్న డిస్కౌంట్. 2 డిస్కౌంట్. ఎంత నాన్న డిస్కౌంట్? 400 రూపీస్. తర్వాత 2 అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. ఎంతమ్మా అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్? 600 రూపీస్. తర్వాత 2 స్పీడ్ పోస్ట్ చార్జెస్. ఎంతమ్మా స్పీడ్ పోస్ట్ చార్జెస్? 600 రూపీస్. నో అడ్జస్ట్మెంట్ నాన్న. తర్వాత 2 బ్యాడ్ డెట్స్. 2 బ్యాడ్ డెట్స్. 2 బ్యాడ్ డెట్స్ ఎంతమ్మా? 900 రూపీస్. ఓకేనా,
అమ్మా రెంట్ కంప్లీటెడ్ నాన్న, సాలరీస్ కంప్లీటెడ్, డిస్కౌంట్ కంప్లీటెడ్, అడ్వర్టైజ్మెంట్, స్పీడ్ పోస్ట్ చార్జెస్ ఆల్సో కంప్లీటెడ్ నాన్న. నెక్స్ట్ అమ్మా అడ్జస్ట్మెంట్లో ఏదన్నా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వచ్చే ఉన్నాయి నాన్న. ఏమున్నాయమ్మా మనకి ఇక్కడ ఇది కూడా రాస్తాం, డిప్రిసియేషన్స్ టు డిప్రిసియేషన్ ఆన్ దేని మీదమ్మా మిషనరీ ఎంత నాన్న 10,000 ఇంటూ 10% ఎంతమ్మా 1,000 రూపీస్. తర్వాత ఫర్నిచర్ గివెన్ ఎంతమ్మా 8,000 ఇంటూ 5% ఎంత నాన్న 400 రూపీస్ అన్న. ఓకే టోటల్ ఎంతమ్మా 1,400. ఓకేనా అడ్జస్ట్మెంట్స్ లేవో అయిపోయింది అన్న. ఇంకా నెక్స్ట్ డెబిట్ సైడ్ వచ్చే ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ అమ్మ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వచ్చేది ఏంటన్నా డిస్కౌంట్. ఎంతమ్మా డిస్కౌంట్ 1,900. ఓకేనా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ కంప్లీటెడ్, క్రెడిట్ సైడ్ కంప్లీటెడ్. ఓకేనా నెక్స్ట్ నాన్న అన్ని కంప్లీటెడ్ కదా నాన్న. నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇటు సైడ్ చూస్తే 2,700 ప్లస్ 900 అన్న మనకి 4,600 ఉంది. క్రెడిట్ సైడ్ 4,600 జస్ట్ 4,600 ఉందమ్మా. డెబిట్ సైడ్ టోటల్ ఎంత ఉందండి 600 ప్లస్ 1,000 ప్లస్ 400 ప్లస్ 600 ప్లస్ 600 ప్లస్ 900 ప్లస్ 1,400 5,500 ఉంది నాన్న. డెబిట్ సైడ్ 3 ఉంది. డిఫరెన్స్ ఎంత ఉంది నాన్న 900 రూపీస్ ఉందమ్మా. కాబట్టి నెట్ లాస్ అనమాట. ఓకేనా కాబట్టి డెబిట్ సైడే 3 ఉంది నాన్న. కాబట్టి 5,500 900 రూపీస్ బై నెట్ లాస్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకే నాన్న డెబిట్ సైడ్ 3 ఉంది, క్రెడిట్ సైడ్ లెస్ కనుకుంటే దాన్ని ఏమంటారు నాన్న నెట్ లాస్ అంటారు. క్రెడిట్ సైడ్ 3 ఉంది కనుక డెబిట్ సైడ్ కనుక లెస్ ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు నెట్ ప్రాఫిట్ అంటారు నాన్న. ఓకే బై నెట్ లాస్. నెక్స్ట్ ఏంటమ్మా బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ అమ్మా బ్యాలెన్స్ షీట్. యాజ్ ఆన్ 31st March 2014. లయబిలిటీస్ అమౌంట్ రూపీస్, అసెట్స్ అమౌంట్ రూపీస్. చూడన్నా లయబిలిటీస్ అమౌంట్ రూపీస్, అసెట్స్ అమౌంట్ రూపీస్. ఓకేనా లయబిలిటీస్ ఫస్ట్ అసెట్స్ సైడ్ క్లోజ్ చేద్దాం రాద్దాం నాన్న. చెప్పాను కదండి ఇక్కడ ఒకసారి మనం ఫైండ్ అవుట్ అనేది మనం ఇక్కడ ఏది ఎక్కడ అనేది కరెక్ట్గా చేసేస్తే ఇది చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ రాంగ్ రాసుకుంటే ఇక్కడ అంతా రాంగ్ అయిపోతుంది అన్న. ఓకేనా ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ కరెక్ట్గా రాసుకోవాలి. ఫస్ట్ ఏంటన్నా బ్యాలెన్స్ షీట్ అసెట్స్ సైడ్ మిషనరీ ఎంతమ్మా గివెన్ వాల్యూ 10,000 రూపీస్. ఓకేనా మైనస్ మిషనరీకి అడ్జస్ట్మెంట్ ఉంది కదా నాన్న మైనస్ డిప్రిసియేషన్. ఎంతమ్మా డిప్రిసియేషన్ 10% అంటే మనకి 1,000 రూపీస్ అయినా డిప్రిసియేషన్ రికార్డ్ చేసింది కాబట్టి 1,000 తీసేస్తే ఎంతమ్మా 9,000 రూపీస్. మిషనరీ కంప్లీటెడ్. తర్వాత నాన్న మిషనరీ తర్వాత నెక్స్ట్ ఫర్నిచర్ రికార్డ్ చేసేద్దాం నాన్న. ఫర్నిచర్ గివెన్ వాల్యూ ఎంత ఉంది 8,000 రూపీస్ మైనస్ డిప్రిసియేషన్ ఎంత ఉందండి ఫర్నిచర్ 8,000లో 5% అంటే 400 రూపీస్ తీసేస్తే 7,600. ఫర్నిచర్ ఆల్సో కంప్లీటెడ్. ఓకేనా మిషనరీ ఫర్నిచర్ కంప్లీటెడ్. తర్వాత ఇంకేమన్నా బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ గివెన్ వాల్యూ ఎంత నాన్న 7,000 రూపీస్. డెటార్స్ ఆల్సో కంప్లీటెడ్. తర్వాత నాన్న నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ వచ్చే ఉన్నాయి నాన్న ప్రీపెయిడ్ వేజెస్ ఎంతమ్మా ప్రీపెయిడ్ వేజెస్ 200 రూపీస్. నెక్స్ట్ నాన్న తర్వాత క్లోజింగ్ స్టాక్ ఎంతమ్మా క్లోజింగ్ స్టాక్ 4,500. ఓకేనా నెక్స్ట్ డిప్రిసియేషన్ అయిపోయింది. బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్
ఫస్ట్ నాన్న ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న ఐటమ్స్ అన్ని రికార్డ్ చేసుకొని అడ్జస్ట్మెంట్లో ఇచ్చినవి రికార్డ్ చేసుకోవాలి. అయిపోయింది కదా నాన్న. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ సైడ్ క్రెడిటార్స్ ఎంతమ్మా? క్రెడిటార్స్ 2000 రూపీస్. తర్వాత నెక్స్ట్ బిల్స్ పేయబుల్ ఎంతమ్మా? 5000 రూపీస్. తర్వాత నాన్న బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఎంతమ్మా? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 2000 రూపీస్. ఓకే నాన్న. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత ఏంటంటే క్యాపిటల్ నాన్న. యాక్చువల్గా క్యాపిటల్ రాయాలి. క్యాపిటల్ ఎంతమ్మా? గివెన్ వాల్యూ 20,000 రూపీస్. ట్రయల్ బ్యాలెన్స్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ రాయాలి నాన్న? అడ్జస్ట్మెంట్లో ఏమైనా ఉంటే రికార్డ్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఏముంది నాన్న? అవుట్ స్టాండింగ్ రెంట్ ఉంది కదా, అవుట్ స్టాండింగ్ రెంట్ అనమాట. ఎంతమ్మా అవుట్ స్టాండింగ్ రెంట్? 200 రూపీసేనా? ఓకే. నెక్స్ట్ క్యాపిటల్ నాన్న. తర్వాత నెట్ లాస్ వచ్చింది. ఎంత వచ్చింది నెట్ లాస్? 900ఏనా? మైనస్ నెట్ లాస్ 900 రూపీస్. డ్రాయింగ్స్ అని ఇచ్చారా నాన్న క్వశ్చన్లో? ఏం లేవు. 20,000 మైనస్ 900 19,100. ఓకే నాన్న. ఇప్పుడు బోత్ సైడ్స్ ఒకసారి చూద్దాం. 2000 ప్లస్ 5,000 2,200 19,100 ఎంత నాన్న? 28,300 రూపీస్. అలాగే 9,000 ప్లస్ 7,600 ప్లస్ 7,000 ప్లస్ 200 ప్లస్ 4,500 28,300. ఓకే నాన్న. ప్రాబ్లం నెంబర్ 4 కంప్లీటెడ్ నాన్న. బోత్ సైడ్ స్టైల్ అయిపోయింది. ప్రాబ్లం నెంబర్ 4 కంప్లీటెడ్. అమ్మ ఫైనల్ అకౌంట్స్ చేసేటప్పుడు మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ టోటల్ చేసుకోవడం. నెక్స్ట్ ఏది ఎక్కడ రికార్డ్ చేయాలనేది ఫస్ట్ మనం ఇక్కడ మనం కరెక్ట్గా రికార్డ్ చేసామా? ఇక్కడ మొత్తం కాపీ పేస్ట్ నాన్న. ఓకేనా. ఇక్కడ మనం మిస్టేక్ రాసుకున్నామా? ఇక్కడ మొత్తం మిస్టేక్ అనమాట. ఓకేనా. ప్రాబ్లం నెంబర్ 4 కంప్లీటెడ్ నాన్న. ప్రాబ్లం నెంబర్ 5 నాన్న. ఫైనల్ అకౌంట్స్. క్వశ్చన్ నెంబర్ 5. Question number 5. From the following trial balance of Mr. Paramesh, prepare the trading account, profit and loss account and balance sheet for the year ended 31st March 2016. Okay nana, మనకి ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారమ్మా. మనల్ని ఏం ప్రిపేర్ చేయమంటున్నారు? ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అలాగే బ్యాలెన్స్ షీట్. ఎప్పటికి నాన్న? 31st March 2016కి ప్రిపేర్ చేయమంటున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేద్దాం నాన్న? టోటల్స్ కరెక్ట్గా ఉన్నా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. 1,45,000 ప్లస్ 2,500 plus 62,000 plus 13,000 plus 40,000 1,20,000 3,82,500 నాన్న టోటల్. చెప్పాను కదా నాన్న టోటల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. డిఫరెన్స్ ఎంత ఉందన్న? 3,82,500. ఓకేనా. డెబిట్ సైడ్ నాన్న 76,000 ప్లస్ 3,200 ప్లస్ 5,300 ప్లస్ 24,500 plus 4,500 plus 80,000 plus 45,000 plus 31,300 plus 22,000 plus 29,000 plus 50,000 1,500 1,800 2,800 5,600 3,82,500 నాన్న. అందుకని ఒక్కసారి ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలండి. టోటల్స్ చెక్ చేసుకోవాలి. 3,82,500 అనమాట. ఓకేనా. నెక్స్ట్ నాన్న టోటల్స్ చెక్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి యాక్చువల్గా ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ ఇచ్చిన బ్యాలెన్సెస్ అన్ని మనం ఎక్కడ రికార్డ్ చేస్తాం? రాస్తే ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం, లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం, లేకపోతే బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ రికార్డ్ చేస్తాం. ఓకేనా. తర్వాత క్రెడిట్ సైడ్ ఇచ్చినటువంటి ఐటమ్స్ అన్ని ఎక్కడ రాస్తామండి? రాస్తే ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రాస్తాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రాస్తాము, అలాగే బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఎక్సెప్ట్ మనకి డ్రాయింగ్స్ అనేది ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది, కానీ దాన్ని మనం ఎక్కడ రికార్డ్ చేస్తామండి? బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ క్యాపిటల్ నుంచి మైనస్ చేయడం జరుగుతుంది. అలాగే సేల్స్ రిటర్న్స్ అనేది మనకి డెబిట్ బ్యాలెన్స్లో ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ సేల్స్ నుంచి మైనస్ చేయడం జరుగుతుంది. అలాగే పర్చేజ్ రిటర్న్స్ అనేది మనకి క్రెడిట్ బ్యాలెన్స్లో ఇవ్వడం జరుగుతుంది ట్రయల్ బ్యాలెన్స్లో, దాన్ని మనం పర్చేస్లో నుంచి మైనస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇది మనకి క్రెడిట్ సైడ్ ఇచ్చినా కూడా డెబిట్ సైడ్ మైనస్ చేయడం జరుగుతుంది పర్చేస్ నుంచి. ఏదమ్మా? పర్చేస్ రిటర్న్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ పర్చేజెస్ ఎక్కడ రికార్డ్ చేస్తామండి? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్.
సేల్స్ రిటర్న్స్ ఎక్కడన్నా ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ డిడక్ట్ ఫ్రమ్ సేల్స్. వేజెస్ ఎక్కడన్నా ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. సాలరీస్ ఎక్కడమ్మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. ఇన్సూరెన్స్ ఎక్కడన్నా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. మిషనరీ బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. ఫర్నిచర్ బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. Cash at bank balance sheet asset side. Opening stock trading account debit side. Bills receivable balance sheet asset side. Debtors balance sheet asset side. Audit fees profit and loss account debit side. Carriage inwards trading account debit side. Carriage outwards profit and loss account debit side. Office expenses profit and loss account debit side. Next nana sales trading account credit side. Purchase returns trading account debit side deduct from purchases. Creditors balance sheet liabilities side. Bank overdraft balance sheet liabilities side. Bills payable balance sheet liabilities side. Capital balance sheet liabilities side. Okay na next one amma closing stock. Closing stock మనం ఎక్కడ రికార్డ్ చేస్తామండి? బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ రికార్డ్ చేస్తాము. ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాము. అవుట్ స్టాండింగ్ సాలరీస్ ఎక్కడ రాస్తామండి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ సాలరీస్ యాడ్ చేస్తాము. సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ సైడ్ రికార్డ్ చేస్తాము. డిప్రిసియేట్ మిషనరీ బై 5%. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. తర్వాత బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ డిడక్ట్ ఫ్రమ్ మిషనరీ. తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. అమ్మ ఇన్సూరెన్స్ నుంచి ఏం చేస్తామండి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ ఇన్సూరెన్స్ నుంచి మైనస్ చేస్తాము. సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రాస్తాము. ఓకేనా? 5% ప్రొవిజన్ ఇస్ టు బి మేడ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఆన్ డెటార్స్. డెటార్స్ మీద మనం 5% ప్రొవిజన్ మెయింటైన్ చేయమంటున్నారు, క్రియేట్ చేయమంటున్నారు. దాన్ని ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రాస్తాం. సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ డిడక్ట్ ఫ్రమ్ డెటార్స్ అనమాట. ఓకేనా? ఓకేనా? జస్ట్ ఇక్కడ ఎప్పుడైతే మనం కరెక్ట్గా రికార్డ్ చేసుకుంటామో అక్కడ ఆన్సర్ కూడా అంతేనండి. ఇక్కడ మనం రాసిన తర్వాతే దాన్ని కాపీ చేస్తాం. అంటే ఇక్కడ మనం కరెక్ట్గా మనం ఏది ఎక్కడ రికార్డ్ చేయాలి అనేది కనుక మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే ఇక్కడ ఆన్సర్ కూడా మనకి ఎలా ఉంటుందమ్మా? చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది మిస్టేక్ అయితే ఇక్కడ మిస్టేక్ అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ అమ్మా ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ పరమేష్. ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ పరమేష్ ఏం ప్రిపేర్ చేయమంటున్నారు నాన్న? ట్రేడింగ్ కామా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఎప్పుడమ్మా? 31st March 2016. ఫస్ట్ నాన్న ఫార్మేట్ రాసుకున్నాము. పర్టిక్యులర్స్ అమౌంట్ రూపీస్, ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ క్లోజ్ చేద్దాం నాన్న. ఓకేనా? ముందు తర్వాత దేనికి అడ్జస్ట్మెంట్స్ ఉంది అది కూడా రాసేసుకుందామండి, ఈజీగా ఉంటుంది. శాలరీస్కి అడ్జస్ట్మెంట్ ఉంది, తర్వాత మిషనరీకి అడ్జస్ట్మెంట్ ఉందమ్మా, తర్వాత ఇన్సూరెన్స్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ ఉందండి, తర్వాత బ్యాడ్ డెటార్స్ కూడా ఉంది, మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. ఓకేనా? తర్వాత నాన్న నెక్స్ట్ ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ అండి. ట్రేడింగ్ అకౌంట్ స్టార్ట్స్ విత్ ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఎంతమ్మా? ఓపెనింగ్ స్టాకు 22,000 నాన్న. ఓకేనా? తర్వాత అండి ఓపెనింగ్ స్టాక్ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి? పర్చేజెస్. పర్చేజెస్ ఎంతమ్మా? గివెన్ వాల్యూ 76,000. పర్చేజెస్ 76,000 మైనస్ పర్చేజ్ రిటర్న్స్ నాన్న. పర్చేజ్ రిటర్న్స్ 2,500. ఓకేనా? 76,000లో నుంచి 2,500 తీసేస్తే ఎంత వస్తుందన్న? 73,500. తర్వాత నాన్న నెక్స్ట్ పర్చేస్ తర్వాత పర్చేస్ కంప్లీటెడ్ నాన్న. పర్చేజ్ రిటర్న్స్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటమ్మా? వేజెస్. 2 వేజెస్ అడ్జస్ట్మెంట్ ఉందా నాన్న? నో అడ్జస్ట్మెంట్ 5,300. తర్వాత నాన్న ఇంకేమున్నాయి నాన్న? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ ఓపెనింగ్ స్టాక్ ఆల్రెడీ రికార్డెడ్. ఇంకేమున్నాయి నాన్న? 2 క్యారేజ్ ఇన్వర్డ్స్
2 carriage inwards ఎంతమ్మా 1800. ఓకేనా, క్యారేజ్ ఇన్వర్డ్స్ 1800. ఓకేనా. తర్వాత క్రెడిట్ సైడ్ నాను బై సేల్స్ 1,45,000. ఓకేనా, మైనస్ రిటర్న్స్ 3,200. సేల్స్ రిటర్న్స్ 1,45,000 minus 3,200, 1,41,800. తర్వాత నాన్న నెక్స్ట్ ఇంకేంటమ్మా, బై క్లోజింగ్ స్టాక్ ఎంతమ్మా క్లోజింగ్ స్టాకు 34,500. ఓకే నాన్న. నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ కంప్లీటెడ్ నాన్న. ఇంకా ఉన్నాయమ్మా మనకి ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ 1 2 3 4 elements completed. Trading account credit side 1 element completed. Adjustment 1 element completed. Next nana, next 1,41,800 plus 34,500. Credit side total 1,76,300. Debit side total 22,000 plus 73,500 plus 5,300 plus 1,800. ఎంతమ్మా 1,02,600. ఓకేనా, మైనస్ 1,76,300. ఎంతమ్మా 73,700. ఓకేనా. క్రెడిట్ సైడ్ డిఫరెన్స్ ఎంత నాన్న 73,700. టు గ్రాస్ ప్రాఫిట్ ఒకసారి చూద్దాం నాన్న. టు గ్రాస్ ప్రాఫిట్ ఎంతమ్మా 73,700. ఇప్పుడు బోత్ సైడ్స్ టోటల్ ఎంత నాన్న 1,76,300, 1,76,300 బై గ్రాస్ ప్రాఫిట్ ఎంతమ్మా 73,700. ఓకేనా. నెక్స్ట్ అమ్మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నాన్న. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దేంతో స్టార్ట్ అవుతుందమ్మా, 2 శాలరీస్ నాన్న. 2 salaries given value ఎంత నాన్న 24,500. అడ్జస్ట్మెంట్ ఏముందమ్మా, యాడ్ అవుట్స్టాండింగ్ శాలరీస్ ఎంతమ్మా అవుట్స్టాండింగ్ శాలరీస్. నెక్స్ట్ నాన్న అవుట్స్టాండింగ్ శాలరీస్ ఎంతమ్మా 5,500. ఓకేనా, 24,500 ప్లస్ 5,500 నాన్న 30,000 రూపీస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ నాన్న శాలరీస్ తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏంటమ్మా, శాలరీస్ కంప్లీటెడ్ నాన్న. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ ఉంది నాన్న. 2 ఇన్సూరెన్స్ గివెన్ వాల్యూ ఎంతమ్మా 4,500. ఓకేనా. అడ్జస్ట్మెంట్ ఏముంది నాన్న, ఇన్సూరెన్స్కి అడ్జస్ట్మెంట్ ఏముంది, మైనస్ ప్రీపెయిడ్ ఎంతమ్మా ప్రీపెయిడ్ 1,500 రూపీస్. ఓకేనా, తీసేస్తే ఎంత నాన్న 3,000 రూపీసేనా. 4,000 minus 500 plus minus ఓకేనా 1,500. ఓకేనా. ఇన్సూరెన్స్ ఎంత నాన్న, మనకి ఇన్సూరెన్స్ కూడా కంప్లీటెడ్ బాబు. నెక్స్ట్ అమ్మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ ఇంకా ఉన్నాయి నాన్న, క్యారేజ్ అవుట్వర్డ్స్. ఓకేనా, 2 క్యారేజ్ అవుట్వర్డ్స్ ఎంతమ్మా క్యారేజ్ అవుట్వర్డ్స్ మనకి 2,800. నెక్స్ట్ నాన్న ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 2 ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా 5,600. ఓకే నాన్న. ఇంకా మనకి ఏమున్నాయి నాన్న, ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ ఇచ్చిన ఐటమ్స్ 1 2 3 4 5 ఎలిమెంట్స్. 1 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1 2 ఆడిట్ ఫీజ్ రికార్డ్ చేయలేదు నాన్న. 2 ఆడిట్ ఫీజ్ ఇది కాపీ పేస్ట్ ఏనండి. ఇది ఎప్పుడైతే మనం కరెక్ట్గా సెలెక్షన్ ఎక్కడెక్కడ రాయాలని సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ రాంగ్ రాసుకుంటే ఇక్కడ రాంగ్ అవుతుంది. ఓకేనా. ఆడిట్ ఫీజ్ ఎంత నాన్న 1,500 రూపీస్. ఓకేనా. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి నాన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ 1 2 3 4 5 ఎలిమెంట్స్ నాన్న. 5 ఎలిమెంట్స్ కంప్లీటెడ్. ఇంకా అడ్జస్ట్మెంట్స్లో దీనికి సంబంధించి ఏమున్నాయండి, డిప్రిసియేషన్ ఉంది కదా నాన్న 2. అర్థమవుతుందా ఎలా సాల్వ్ చేయాలి క్వశ్చన్ మనకి ఎగ్జామినేషన్లో. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ. ఓకేనా. మనకి మిషనరీ గివెన్ వాల్యూ ఎంత ఇచ్చారండి 80,000. 80,000లో మనకి
5% అంటే ఎంత వస్తుందండి? 80,000 ఇంటూ 5% ఎంత వస్తుంది నాన్న? మీకు 4,000 రూపీస్ అనమాట. ఓకేనా? తర్వాత నెక్స్ట్ మిషనరీ కూడా అయిపోయింది నాన్న. ఇంకా తర్వాత ఏమున్నాయమ్మా? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఉన్నాయి. ఓకేనా? టూ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఎంతమ్మా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఓకేనా? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే డెటార్స్ ఎంత ఇచ్చారమ్మా? 50,000 ఇంటూ ఎంతమ్మా డెటార్స్లో? 5% అయినా? ఓకేనా? ఎంతమ్మా? 2,500. ఓకే, మొత్తం కంప్లీటెడ్ కదా నాన్న. నెక్స్ట్ అమ్మా ఎలా సాల్వ్ చేయాలో అర్థమవుతుందా? ఫస్ట్ మనం ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన ఐటమ్స్ అన్ని రికార్డ్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్లు ఏమైనా ఉంటే రికార్డ్ చేస్తాం నాన్న. ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన అయిపోయినట్టేనా? సాలరీస్ రికార్డెడ్, ఇన్సూరెన్స్ రికార్డెడ్, నెక్స్ట్ ఆడిట్ ఫీజ్ రికార్డెడ్, క్యారేజ్ అవుట్వర్డ్స్ రికార్డెడ్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ రికార్డెడ్. ఓకేనా? క్లియర్ నాన్న? నెక్స్ట్ ఇంకా క్రెడిట్ ఐటమ్స్ ఏమి ఇచ్చారు నాన్న ట్రయల్ బ్యాలెన్స్లో? ఏం లేదు నాన్న. ఓకే, నెక్స్ట్ క్లోజ్ చేద్దామా? క్రెడిట్ సైడ్ ఎంత ఉందన్న? 73,700. క్రెడిట్ సైడ్ 73,700. ఇంకా డెబిట్ సైడ్ నాన్న మనకి 30,000 ప్లస్ 3,000 ప్లస్ 2,800 ప్లస్ 5,600 ప్లస్ 1,500 ప్లస్ 4,000 ప్లస్ 2,400 ప్లస్ ఎంతమ్మా డెబిట్ సైడ్? 49,400. 73,700 ఎంతమ్మా? 24,300. క్రెడిట్ సైడ్ ఏమో డిఫరెన్స్ ఎంత నాన్న? 24,300. అదేంటమ్మా? టు నెట్ ప్రాఫిట్. ఓకే నాన్న. సో ఇప్పుడు బోత్ సైడ్స్ టోటల్ ఎంత అవుతుందన్న మనకి? 73,700 అని. నెక్స్ట్ వన్ అమ్మా, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్. ఎప్పుడమ్మా బ్యాలెన్స్ షీట్? యాజ్ ఆన్ 31st March 2016. లయబిలిటీస్ అమౌంట్ రూపీస్, అసెట్స్ అమౌంట్ రూపీస్ నాన్న. ఫస్ట్ అసెట్ సైడ్ క్లోజ్ చేద్దామా? ఫస్ట్ ఏముందన్న? బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. స్టార్ట్స్ విత్ మిషనరీ. ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ నాన్న. ఎట్లా రాయాలని జూనియర్ ఇంటర్లో ఏం ప్రాబ్లం లేదు నాన్న, ఎట్లయినా రాసుకోవచ్చు, మనకి ఇబ్బంది లేదమ్మా. ఎంతమ్మా మిషనరీ? 80,000 రూపీస్. అమ్మా మిషనరీ మీద డిప్రిసియేషన్ ఎంత నాన్న? మనకి అడ్జస్ట్మెంట్ ఉందా లేదా? 4,000 అంటే మైనస్ డిప్రిసియేషన్. అమ్మ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం కరెక్ట్గా తీసుకుంటే ఇక్కడ కరెక్ట్ అయిపోతుంది నాన్న. ఎంత? 4,000 రూపీస్. ఎంతమ్మా? 76,000 రూపీస్. ఓకే, మిషనరీ కంప్లీటెడ్. నెక్స్ట్ నాన్న ఫర్నిచర్. నో అడ్జస్ట్మెంట్ నాన్న ఫర్నిచర్కి. ఎంతమ్మా? 45,000. ఫర్నిచర్ కంప్లీటెడ్. తర్వాత ఏంటన్నా? క్యాష్ ఎట్ బ్యాంక్. క్యాష్ ఎట్ బ్యాంక్ ఎంతమ్మా? 31,300. తర్వాత మన బిల్స్ రిసీవబుల్ ఎంత? కాపీ వర్క్ ఏనండి, జస్ట్ ఇక్కడ సెలక్షన్ కరెక్ట్ అయిపోతే సరిపోతుంది. బిల్స్ రిసీవబుల్ 29,000. అమ్మ ఫైనల్ అకౌంట్స్ 20 మార్క్స్ అంటే చాలాసేపు పడుతుంది, అలా అనుకోవద్దండి. ఇక్కడ సెలక్షన్ అయిపోతే జస్ట్ కాపీ పేస్ట్ అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నిదానంగా చెప్తున్నానండి అంతే. బిల్స్ రిసీవబుల్ 29,000. నెక్స్ట్ నాన్న డెటార్స్ ఎంతమ్మా? గివెన్ వాల్యూ 50,000 మైనస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎంత ఉంది నాన్న? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 2,500. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 2,500. 50,000 మైనస్ 2,500 47,500.
ఓకే నాన్న, డేటాస్ కంప్లీటెడ్. తర్వాత మొత్తం కంప్లీటెడే కదమ్మా. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ అయినా వచ్చేది. క్లోజింగ్ స్టాక్ ఎంతమ్మా? క్లోజింగ్ స్టాకు 34,500. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా? ట్రయల్ బ్యాలెన్స్లో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అడ్జస్ట్మెంట్లో అయినా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అమ్మ ఎలా సాల్వ్ చేయాలో అర్థమవుతుందా? ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ క్లోజ్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్లోనే రాసుకోవాలన్న. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎంతమ్మా? 1,500 రూపీస్. ఓకేనా. ఇంకేముందన్న? ప్రొవిజన్ కంప్లీటెడ్, ఆల్ కంప్లీటెడ్ అనమాట. సో చెక్ చేసుకున్నాను. 1 2 3 4 5 ఎలిమెంట్స్ అండి. 5 6 7 ఎలిమెంట్స్ అండి మనకు వచ్చేది. 1 2 3 4 5 6 7 ఎలిమెంట్స్, 3 6 7 ఎలిమెంట్స్ అంతేనండి. అలా చెక్ చేసుకోవడం. ఇంకా లైబిలిటీ సెట్ చూద్దామన్నా. లైబిలిటీ సెట్ ఏంటమ్మా? క్రెడిటార్స్. జస్ట్ కాపీ వర్కేనండి, ఆల్రెడీ రాసి ఇక్కడ చూసి రాయడమే అంతే. 62,000. తర్వాత అమ్మ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 13,000. నెక్స్ట్ బిల్స్ పేయబుల్. బిల్స్ పేయబుల్ ఎంతమ్మా? 40,000. నెక్స్ట్ నాన్న అడ్జస్ట్మెంట్లు ఏమైనా ఉంటే చెక్ చేసుకోవాలి. క్యాపిటల్ అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకోవడం నాన్న. క్యాపిటల్ మరీ బాగోదు కదా. ఇది రాసిన తర్వాత క్యాపిటల్ గివెన్ వాల్యూ ఎంత? 1,20,000. నెక్స్ట్ నా అడ్జస్ట్మెంట్స్లో చెక్ చేసుకోండి. ఏమన్నా అడ్జస్ట్మెంట్స్లో? అవుట్ స్టాండింగ్ శాలరీస్. అవుట్ స్టాండింగ్ శాలరీస్ 5,500. ఓకే నాన్న, అవుట్ స్టాండింగ్ శాలరీస్ 5,500. ఓకే. నెక్స్ట్ క్యాపిటల్. దీనికి డ్రాయింగ్స్ ఇచ్చారన్నా మన క్వశ్చన్లో? లేదు. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? మా క్యాపిటల్కి నెట్ ప్రాఫిట్ యాడ్ చేయాలి. 24,300. యాడ్ నెట్ ప్రాఫిట్ 24,300. టోటల్ అమ్మా మొత్తం కంప్లీటెడ్ కదా. టోటల్ 2,64,800 నాన్న. 62,000 ప్లస్ 13,000, 40,000, 5,500, 2,64,800. ఓకే నాన్న. ప్రాబ్లం నెంబర్ 5 కంప్లీటెడ్. అమ్మ ఫైనల్ అకౌంట్స్ ఎప్పుడైనా సాల్వ్ చేసి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? మనకి ఇచ్చినటువంటి గివెన్ ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ టోటల్స్ చెక్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి నాన్న? ఏది ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది, ఏది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుందో ముందు ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా చేసుకుంటే తర్వాత అంతా ఏంటమ్మా మనకి కాపీ వర్క్ అనమాట. జస్ట్ అది చూసి ఇక్కడ రాయడమే అనమాట. రాయడం, టోటల్స్ వేసుకోవడం, బ్యాలెన్సెస్ చేసుకోవడం అంతేనా. కాబట్టి ఇట్లా కనుక చేసుకొని వెంటనే అడ్జస్ట్మెంట్ అయిపోతుంటే అక్కడ దేనికి అడ్జస్ట్మెంట్ దానికి అడ్జస్ట్మెంట్ అని రాసుకోవడం, తర్వాత ఇక్కడ ఎక్కడెక్కడ ఏదో వస్తుందని రాసుకుంటే ఇంకా దాన్ని చూసి కాపీ చేయడమే. కాబట్టి చాలా ఈజీ అయిపోతుంది అన్న. ఓకేనా. అందుకని కొంచెం నిదానంగా కాపీ వర్కేనా అన్న. అర్థమవుతుందా? హౌ టు సాల్వ్ 20 మార్క్స్ ప్రాబ్లం ఫైనల్ అకౌంట్స్ జూనియర్ ఇంటర్లో. ఓకేనా. ప్రాబ్లం నెంబర్ 5 కంప్లీటెడ్ అమ్మా. ఓకే.